All right. Good morning, guys, and welcome back. So let's get started. నిన్న మనం as part of discussion Azure introduction complete చేసుకున్నాం and VNet ని deploy చేసాం. So let's take a look at the options for VNet. VNet లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి నిన్న కామన్ ఐటమ్స్ ని కవర్ చేసుకున్నాం నిన్న. సో ఈరోజు let's start with the address space. అడ్రస్ స్పేస్ అనేది యాక్చువల్లీ వీనెట్లో ఉండేటటువంటి వీనెట్కి కనెక్ట్ అయ్యేటటువంటి వర్చువల్ మిషన్స్కి ఇది ఇప్పుడు మన మెయిన్ నెట్వర్క్ ఇది. ఓకే, ఇది వర్చువల్ నెట్వర్క్. సో ఎనీ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఫర్దర్గా మనం చేసేది వర్చువల్ మిషన్స్ అయినా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రీసోర్స్, మెజారిటీ ఆఫ్ ద రీసోర్సెస్ వీనెట్ మీద డిపెండ్ అయ్యి నడుస్తూ ఉంటాయి అన్నమాట అజూర్లో. అంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఒక మిషన్ టు ఒక మిషన్ డెఫినెట్లీ వాటి మధ్యన ఒక బ్రిడ్జ్ ఉండాలి. ఆ బ్రిడ్జే ఈ వర్చువల్ నెట్వర్క్. ఇప్పుడు ఇంట్లో మనకి వైఫై రౌటర్ ఉంది, మనం అన్ని డివైజెస్ని ఆ వైఫై రౌటర్ కనెక్ట్ చేస్తున్నాం, మన మొబైల్స్ని, ల్యాప్టాప్స్ని, టీవీస్ని. సో అవన్నీ కలిపి ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఆ ఇంటర్నెట్ యాక్సెస్ జరగడం, తర్వాత కావాలంటే ఈ డివైజెస్ మధ్యలో కూడా కాపీ చేసుకోవడం ఫైల్స్ని ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ మనకి పాసిబిలిటీ అవుతుంది. అలానే ఇక్కడ వచ్చేసరికి అజూర్లో వర్చువల్ నెట్వర్క్ అంటున్నాం దీన్ని. సో ఈ వర్చువల్ నెట్వర్క్కి ఫర్దర్గా మనం అన్ని వర్చువల్ మిషన్స్ని కనెక్ట్ చేస్తాం, తర్వాత గేట్వేస్ కనెక్ట్ చేస్తాం, అవసరమైతే లోడ్ బ్యాలెన్సర్స్ని కనెక్ట్ చేస్తాం, స్టోరేజ్ అకౌంట్స్ని కనెక్ట్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ మన అజూర్లో ఉండే మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్స్ వీనెట్కి కనెక్ట్ అవుతాయి. అలా కనెక్ట్ అయినప్పుడు అవి ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలి అంటే ప్రతి ఒక్క రీసోర్స్కి కూడా ఒక ఐడెంటిటీ అనేది ఉండాలి. ఇప్పుడు నెట్వర్క్ ఎనేబుల్ డివైస్ అని దేన్ని అంటాం మనం? సింపుల్గా నెట్వర్క్ ఎనేబుల్ డివైస్ అని దేన్ని అంటాం అంటే నెట్వర్క్ కమ్యూనికేషన్లో పార్టిసిపేట్ చేసే డివైస్ని నెట్వర్క్ ఎనేబుల్ డివైస్ అంటాం. అంటే ఒక డివైస్కి ఎలాంటి కనెక్టివిటీ లేనప్పుడు అది దేనికి కమ్యూనికేట్ కాలేదు. సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాప్టాప్ ఉంది, వైఫై కనెక్ట్ అవ్వలేదంటే అది ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వలేదు, లేకపోతే ఇంట్లో ఉన్న వేరే ల్యాప్టాప్ కనెక్ట్ అవ్వలేదు, నథింగ్ అనమాట. ఇంకా అది యూస్లెస్ పీస్. కానీ ఎప్పుడు దాని అడ్వాంటేజ్ మనకు వస్తుంది? మనం దాన్ని నెట్వర్క్లోకి తీసుకొచ్చినప్పుడు వస్తుంది, అంటే దానికి కమ్యూనికేషన్ ఎనేబుల్ చేసినప్పుడు వస్తుంది. సో అలా కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయాలంటే మనం ఆ పర్టికులర్ డివైస్ని నెట్వర్క్లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ కమ్యూనికేషన్ ఎనేబుల్ డివైస్ నథింగ్ బట్ దానికి ఒక ఐడెంటిటీ ఉంటుందన్నమాట. ఆ ఐడెంటిటీని మనం టెక్నికల్ టర్మ్స్లో ఐపీ అడ్రస్ అంటాం. సో ఒక సింపుల్ ఐపీ అడ్రస్ తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10.1.0.0 దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఐపీ అడ్రస్. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఎన్ని ఐపీ అడ్రసెస్ అవసరం అవుతాయి, మనం ఎన్ని వర్చువల్ మిషన్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఆర్ ఎన్ని డివైజెస్ని, ఎన్ని రీసోర్సెస్ని ఈ నెట్వర్క్కి కనెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో వాటన్నిటిని అకామిడేట్ చేయడానికి, వాటన్నిటికీ నెట్వర్క్ కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయడానికి ప్రతి ఒక్క రీసోర్స్కి, ప్రతి ఒక్క డివైస్కి ఒక ఐపీ అడ్రస్ కావాలి. సో వీనెట్ క్రియేట్ చేసేటప్పుడే ఎన్ని ఐపీ అడ్రసెస్ కావాలి అనేది డిసైడ్ అవ్వాలి. తర్వాత తక్కువ ఐపీ అడ్రసెస్ ఇచ్చి తర్వాత మళ్ళీ నేను ఎక్స్టెండ్ చేసుకుంటానంటే ఇట్ డజంట్ లుక్ గుడ్. యాక్చువల్లీ మనకి ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ వేరే అడ్రస్ స్పేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అవసరమైతే. ఒకవేళ 65,000 ప్రాక్టికల్గా ఎగ్జాస్ట్ అయిపోతే అప్పుడు సెకండ్ అడ్రస్ స్పేస్ యాడ్ చేసుకోవచ్చు ఇంకొక సిరీస్లో. అప్పుడు ఇంకొక 65,000 ఐపీ అడ్రసెస్ వస్తాయి. బట్ యాక్చువల్లీ ఈ 65,536 అనే క్యాలిక్యులేషన్ ఎలా వస్తుంది? దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ ఈ స్లాష్ తర్వాత ఉండేటటువంటి నెంబర్ని చేంజ్ చేస్తే ఆటోమేటికల్లీ కౌంట్ చేంజ్ అవుతుంది.
స్లాష్ తర్వాత నెంబర్ మారుస్తుంటే 16,000 ఐపీస్ వచ్చాయి. 19 అంటే దాంట్లో హాఫ్ వస్తాయి 8,000. 20 అంటే దాంట్లో హాఫ్ వస్తాయి 4,000. 21 అంటే దాంట్లో హాఫ్ 2,000. 22 అంటే 512. సో అట్లా చేంజ్ అయిపోతుంది యాక్చువల్లీ. ఎలా ఈ క్యాలిక్యులేషన్ వస్తుంది అనేది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో ఫస్ట్ మనం సెటప్ చేసేదే నెట్వర్క్. అదే కరెక్ట్‌గా చేయలేకపోతే అది ఫ్యూచర్‌లో మనకి చాలా ఇష్యూస్‌ని క్రియేట్ చేస్తుందన్నమాట. సో లెట్ అస్ అండర్‌స్టాండ్ హౌ టు క్యాలిక్యులేట్ దిస్. ఇది చాలా పెద్ద పెద్ద టాపిక్ యాక్చువల్లీ నెట్వర్కింగ్‌లో. ట్రెడిషనల్ కంప్యూటింగ్‌లో అయినా మనం ఎక్కడికెళ్ళినా సరే, ఏ ఎన్విరాన్మెంట్‌కెళ్ళినా సరే, ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ అర్థమైతే కమ్యూనికేషన్ ఇష్యూస్‌లో మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్‌ని ట్రబుల్ షూట్ చేయడానికి కూడా మనకి స్కోప్ ఉంటుందన్నమాట. సో లెట్స్ ట్రై టు అండర్‌స్టాండ్. నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఐపీ అడ్రెస్‌ని ఎగ్జాంపుల్‌లా తీసుకున్నాను. సో ఏ సింపుల్ సింగిల్ ఐపీ అడ్రెస్ ఇలా రిప్రజెంట్ అవుతుందన్నమాట. సో దీన్ని యాక్చువల్లీ డాటెడ్ నోటేషన్ అంటారు బేసిక్‌గా. డాటెడ్ నోటేషన్. And IP address will be having 4 parts. వాటిని టెక్నికల్‌గా ఆక్టేట్ అంటారు. 4 ఆక్టేట్స్ అన్నమాట. అండ్ ఐపీ అడ్రెస్‌కి ఒక లెంగ్త్ ఉంటుంది. లెంగ్త్ అంటే దాన్ని బైనరీలోకి కన్వర్ట్ చేసినప్పుడు మనకి దాని లెంగ్త్ తెలుస్తుంది. సో యూజువల్‌గా 32 బిట్ లెంగ్త్ ఉంటుంది ఐపీ అడ్రెస్. ఇది అప్లికబుల్ టు ఐపీ వెర్షన్ 4కే. ఐపీ వెర్షన్ 6కి కాదు. సో అసలు ఈ పర్టిక్యులర్ ఈ లెంగ్త్‌ని ఎలా చెప్తున్నారు? ఐపీ అడ్రెస్ 32 బిట్ లెంగ్త్ ఎలా ఉంటుంది? 32 బిట్ అని చెప్పి లెంగ్త్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేశారు అంటే, ఈ నంబర్స్‌ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో లెట్స్ కాపీ దిస్ అండ్ పుట్ ఇట్ హియర్. సో ఇప్పుడు మనకొక సెట్ ఆఫ్ నంబర్స్ వచ్చాయి. వీటిని మనం బైనరీలోకి కన్వర్ట్ చేసి చూద్దాం. సో క్యాలిక్యులేటర్ తీసుకొని జస్ట్ డెసిమల్ నెంబర్ 10 ఎంటర్ చేస్తున్నాను. దాన్ని బైనరీలోకి మారిస్తే 1010 వచ్చింది వాల్యూ. కంప్యూటర్ లాంగ్వేజ్‌లో 1 అంటే ఆన్, 0 అంటే ఆఫ్ కదా! సో కంప్యూటర్ ఏది రీడ్ చేసినా బైనరీలోనే రీడ్ చేస్తుంది. మనం ఇంగ్లీష్‌లో టైప్ చేసినా అది బైనరీలోనే రీడ్ చేసుకుంటుంది. అట్లనే నంబర్స్‌ని కూడా బైనరీలోనే రీడ్ చేసుకుంటుంది. సో కన్వర్ట్ చేసినప్పుడు ఈ నంబర్‌ని ఫస్ట్ 10 కన్వర్ట్ చేసినప్పుడు దానికి ముందు ఒక 4 ఉంటాయి సున్నాలు. అంటే డెఫినెట్‌లీ 8 నంబర్స్ ఉంటాయన్నమాట ప్రతి వాల్యూకి కూడా ఇక్కడ. 10 ఈజ్ ఈక్వల్ టు ఇది. 1 ఏమవుతుంది మరి? సో లెట్స్ క్లియర్ దిస్. సో 1 అని ఇచ్చి దాన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తే 4 జీరోస్ 1 వచ్చింది ఇక్కడ. ఇక్కడ చూపించడానికి జస్ట్ అంటే జీరోస్‌ని అవాయిడ్ చేసేస్తుందన్నమాట క్యాలిక్యులేటర్. అంతే. జీరోస్‌ని చూపించట్లేదు. ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడ వాల్యూ చూస్తే 0001 ఉంది. యాక్చువల్‌గా 7 జీరోస్ ఉన్నాయి. ఒకటి మాత్రమే చూపిస్తుంది. యాక్చువల్ వాల్యూని చూపెడుతుంది. సో లెట్స్ టైప్ థాట్ యాస్ వెల్. 0000001. ఇక ఆఫ్ కోర్స్ మనకి 0 అంటే డజంట్ కన్వర్ట్ టు ఎనీథింగ్. ఇట్స్ ఆల్ జీరోస్ అంతే. 0కి ఇక ఫర్దర్‌గా వాల్యూ ఏమి ఉండదు. ఇప్పుడు దీన్ని మనం కౌంట్ చేస్తే ప్రతి దాంట్లోనూ కూడా 8 బిట్స్ ఉన్నాయి. ఇవొక 8 బిట్స్, ఇవొక 8 బిట్స్, ఇవొక 8 బిట్స్, ఇవొక 8 బిట్స్. 8 బిట్స్‌ని కలిపి ఆక్టేట్ అంటారు. ఆక్టేట్ అంటే 8 అన్నమాట. సో 4 ఆక్టేట్స్ అంటే 4 ఇంటూ 8 32 బిట్ లెంగ్త్. దిస్ ఈజ్ ఐపీ అడ్రెస్ క్యాలిక్యులేషన్. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇందులో అన్ని జీరోస్ ఇవే ఉన్నాయి కాబట్టి లెట్స్ టేక్ ఏ టిపికల్ ఎగ్జాంపుల్. 192.168. మేబీ 55. ర్యాండమ్‌గా తీసుకుంటున్నాను నేను 72. ఇది ఒక ఐపీ అడ్రెస్ అనుకుందాం. అంటే జస్ట్ టుక్ ఇట్ యాస్
192.168.55.72 ఇది ఒక ఐపీ అడ్రస్. ఇప్పుడు దీన్ని మనం కన్వర్ట్ చేస్తే బైనరీలోకి హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్, అసలు యాక్చువల్ క్యాలిక్యులేషన్ ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. 192 అన్నాం, వెన్ యూ కన్వర్ట్ ఇట్ టు బైనరీ 11000000. సో టైప్ దట్. తర్వాత 168 గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది స్కిప్ చేస్తే అంటే ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి టూల్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ ఇట్ విల్ హెల్ప్ అస్ అలాట్. డిజైన్ చేసేటప్పుడు ఏదైనా ఆర్కిటెక్ట్ లెవెల్లో చేయాల్సి వచ్చినప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్. లేకపోతే మనకి మిస్ మ్యాచ్ అయిపోతాయి అన్నమాట ప్రొడక్షన్కి వెళ్ళి అది మనం చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు. సో 1010 1000 then 55. Let us calculate for 55. 0011 0111. And of course 72 కూడా ఒక వాల్యూ ఉంటుంది. Let's calculate that as well. అసలు ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారో చెప్తాను. 0 100 1000. 72కి 55కి మధ్యలో పెద్ద డిఫరెన్స్ లేదు. అరౌండ్ 17 or 18 నెంబర్స్ ఉన్నాయి అంతే. కానీ దీని కాంబినేషన్ మారిపోయింది, దీనికి కాంబినేషన్ మారిపోయింది. ఇక్కడ ఓన్లీ 2 1s ఉన్నాయి, మిగిలిన అన్ని జీరోలు ఉన్నాయి, కానీ దీనికి 1s ఎక్కువ ఉన్నాయి. ఇది వాల్యూ తక్కువైనా దీనికి 1s ఎక్కువ ఉన్నాయి, అలాగే దీనికి కూడా 1s తక్కువ ఉన్నాయి, దీనికి ఇంకా తక్కువ ఉన్నాయి. కాంబినేషన్స్ మారిపోతున్నాయి. సో లెట్ us అండర్స్టాండ్ హౌ యాక్చువల్లీ దిస్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఇది 192 అంటే దీన్ని యాక్చువల్గా బైనరీలోకి ఎలా మార్చుకుంటుంది సిస్టమ్, అసలు బైనరీలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. జస్ట్ extracting only one number here, that is 192 కి సంబంధించిన బైనరీ వాల్యూని చూద్దాం. So when you copy and paste this, now this guy has a value of this much. So let me ఇలా మనం ప్లేస్ చేసుకుంటే 192 వాల్యూని let's try to calculate this. Don't get confused. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. నో ప్రాబ్లం. సో ఇక్కడ ఈ నెంబర్స్ని డెసిమల్లోకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం అంటే, రైట్ నుంచి లెఫ్ట్కి ప్రతి డిజిట్కి కూడా సిస్టమ్ లాంగ్వేజ్లో ఒక వాల్యూ ఉంటుంది, రైట్ నుంచి లెఫ్ట్కి. సో ఆ వాల్యూ ఎలా ఉంటుందంటే, లెట్స్ టేక్ ఫ్రమ్ హియర్. సో దీనికి 0 ఉంటుంది. ఐ థింక్ దిస్ ఇస్ 1, this is 2, this is 4, 8, 16, 32, 64, 128. ఇవి వాల్యూస్, సబ్సిక్వెంట్ వాల్యూస్ అనమాట. అంటే ఇది మాత్రం మారదు యాక్చువల్లీ. పైన ఏ కాంబినేషన్ అయినా తీసుకోండి, వీటిలో ఏ కాంబినేషన్ అయినా తీసుకోండి, కింద వాటికి రిప్రజెంట్ చేసే వాల్యూస్ ఇవన్నమాట. సో ఇప్పుడు మన 192 క్యాలిక్యులేషన్ ఎలా వచ్చిందో చూద్దాం. జీరోస్ ఏవైతే ఉన్నాయో వాటికి కింద ఉన్నటువంటి వాల్యూస్ని పట్టించుకోరు, కన్సిడర్ చేయరు. వన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కింద ఉన్న వాల్యూస్నే కన్సిడర్ చేస్తారు. సో నౌ ఇఫ్ యూ కంబైన్, ఇఫ్ యూ అడిషన్ 128 plus 64, 128, I'm sorry, decimal 128 plus 64 చేస్తే రిజల్ట్ ఎంత వచ్చింది? 192. దట్స్ వాట్ దిస్ నెంబర్ ఈస్, రైట్? అదే దీన్ని చూద్దాం పోనీ, లేదంటే 72ని చూద్దాం సింపుల్గా, మనకి ఇంకా కొంచెం క్లారిటీ. సిమిలర్లీ అగైన్ లైక్ 72 అన్నప్పుడు లెట్స్ పేస్ట్ దిస్. బట్ ఇక్కడ 72కి కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ వేరేలాగా ఉన్నాయి. సో ఫస్ట్ 0 ఉంది, లెట్స్ మేక్ ఇట్ 0.
సెకండ్‌దేమో 1 ఉంది. తర్వాత 00 ఉన్నాయి. తర్వాత 1 ఉంది. తర్వాత ట్రిపుల్ జీరోస్ ఉన్నాయి. జీరోస్‌కున్నటువంటి వాల్యూస్‌ని కన్సిడర్ చెయ్యం. సో, వీటిని స్ట్రైక్ చేసేద్దాం. తర్వాత ఈ కాంబినేషన్‌లో యాక్టివ్ నెంబర్ ఏదంటే 8 ఫస్ట్‌ది. సో, 8 అండ్ తర్వాత ఇది కన్సిడర్ చేయం. ఇది కన్సిడర్ చేయం. 1 కింద మళ్ళీ 64 ఉంది. ప్లస్ 64 విచ్ మీన్స్ 72. ఇది మళ్ళీ కన్సిడర్ చేయం. సో, క్యాలిక్యులేషన్ ఇలా ఉంటుందన్నమాట. అంటే ఈ బైనరీస్ ఈ వాల్యూస్ షఫుల్ అవ్వడం వల్ల మనకి డెసిమల్ నెంబర్ వస్తుంది. ఆ డెసిమల్ నెంబర్ డిఫరెంట్ కాంబినేషన్స్‌లో ఒక ఐపీ అడ్రెస్ ఫార్మ్ అవుతుంది. ఓకే. సో, ఇలా క్యాలిక్యులేషన్ జరిగిన తర్వాత మనకిప్పుడు ఐపీ అడ్రెసెస్ ఎలా ఉంటాయంటే బేసిక్‌గా ఫస్ట్ ఇనీషియల్ స్టార్టింగ్ ఐపీ అడ్రెస్ అని మనం మాట్లాడుకుంటే వి నీడ్ టు స్టార్ట్ విత్ 0.0.0.0 అంతే కదా! ఇనీషియల్‌గా అన్నిటికన్నా ముందు ఉండేటటువంటి ఐపీ అడ్రెస్ ఇది. లాస్ట్‌లో ఉండే ఐపీ అడ్రెస్ ఏది అంటే 255.255.255.255 లాస్ట్ వన్. ఎందుకు ఇలా మనం అనుకుంటున్నామంటే లెట్ మీ బ్రింగ్ దట్ అప్ a little bit. Sorry. Okay. So let me take a new notepad instead. సో, ఫస్ట్‌ది ఇది అనుకున్నాం. తర్వాత ఇది అనుకున్నాం. అంటే ఇక్కడ ఐపీ అడ్రెసెస్‌లో ప్రతి ఆక్టేట్‌కి ఒక మాక్సిమం లిమిట్ ఉంది. అంటే ప్రతి ఆక్టేట్ కూడా 255 అనే నంబర్ దగ్గర ఎండ్ అవుతోంది. ఈ నంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ నంబర్‌కి రీచ్ అవ్వడానికి మనకి మధ్యలో డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి. డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఐపీ అడ్రెస్ వస్తాయి. ఇన్‌ఫాక్ట్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ 10.1.0.0 ఆర్ 192.168.55.72 ఈ 2 కూడా ఈ మధ్యలో ఎక్కడో ఉంటాయి. ఈ కాంబినేషన్స్‌ని షఫుల్ చేయటం వల్ల ఫార్మ్ అయినటువంటి నంబర్సే ఇవి. ఇలా మనం ఒక్కొక్క ఐపీని వాడుకుంటూ వెళ్తున్నప్పుడు అది ఎండ్ అయ్యే లాస్ట్ ఐపీ ఇదనమాట. ఇంక దీని తర్వాత నేను 256 డాట్ ఇస్తానంటే ప్రపంచంలో 256తో స్టార్ట్ అయ్యే ఐపీ అడ్రెస్ ఉండదు. వరల్డ్ వైడ్ ఎక్కడా కూడా. 256తో స్టార్ట్ అయ్యే ఐపీ అడ్రెస్ ఎక్కడా ఉండదు. విచ్ ఈస్ నాట్ అలౌడ్. బికాజ్ 255 is the last అనమాట. సో, హౌ the calculation is happening here. ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్‌గా ఐపీ అడ్రెసెస్‌ని డిఫరెంట్ క్లాసెస్ కింద కన్వర్ట్ చేశారు. డిఫరెంట్ క్లాసెస్ కింద డిఫైన్ చేశారు. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఇవి రియల్ టైమ్‌లో వాడేటటువంటి క్లాసెస్ అన్నమాట. తర్వాత క్లాస్ డి ఉంటుంది. క్లాస్ ఈ కూడా ఉంటుంది. ఇవి రిజర్వ్డ్ ఇవి. వీటిని వాడరు ప్రాక్టికల్‌గా. ఈ క్లాసెస్‌లో ఉండేటటువంటి ఐపీ అడ్రెసెస్‌ని వాడతారు. సో, లెట్ మీ టేక్ ద ఇన్ఫర్మేషన్. సో, ఐపీ అడ్రెస్ క్లాసెస్. సో, వాళ్ళు ఇచ్చిన నంబరింగ్ ఇది. లెట్ మీ పుట్ ఇట్ హియర్. ఐపీ క్లాస్ ఏ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1 నుంచి స్టార్ట్ అయ్యి 126 వచ్చింది. దాని తర్వాత 128 నుంచి స్టార్ట్ అయ్యి 191 వరకు వచ్చింది. తర్వాత 192 నుంచి స్టార్ట్ అయింది. 223 అండ్ దెన్ ఇవి ఎక్స్పెరిమెంటల్ కాబట్టి యూ డోంట్ నీడ్ టు కేర్ అబౌట్ దట్. ఇట్స్ ఓకే. సో, ఇక్కడ 1 అంటే ఏంటి? 126 అంటే ఏంటి? ఓకే. సో, క్లాస్ 8లో ఎప్పుడు కూడా మనకి 2 to the power of 32 ఐపీ అడ్రెసెస్ ఉంటాయి ప్రతి రేంజ్‌లోను. ఓకే. లెట్ మీ మేక్ ఇట్ ఎ లిటిల్ బిట్ మోర్ క్లియర్.
సో నౌ వీ హ్యావ్ an idea like ఫస్ట్ ఐపీ ఏంటి, లాస్ట్ ఐపీ ఏంటి, ఓవరాల్గా ఉన్నటువంటి మొత్తం ఐపీ అడ్రసెస్లో ఫస్ట్ ఐపీ ఏంటి, లాస్ట్ ఐపీ ఏంటి మన దగ్గర ఉంది. ఇక్కడ క్లాస్ ఏకి వచ్చేసరికి ఒక ఐపీ అడ్రస్లో లాస్ట్ 3 డిజిట్స్ని చేంజ్ చేయగలుగుతాం. లాస్ట్ 3 డిజిట్స్ని చేంజ్ చేయగలుగుతాం. అదే క్లాస్ బికి వచ్చేసరికి లాస్ట్ 2 డిజిట్స్ని చేంజ్ చేయగలుగుతాం, అంటే షఫుల్ చేయగలుగుతాం. అండ్ దెన్ వెన్ యూ కమ్ టు క్లాస్ సి, లాస్ట్ 1 డిజిట్ని మాత్రమే మార్చగలుగుతాం. సో ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇందులో 3 మారిస్తే మూడింటిని షఫుల్ చేసుకుంటూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే అది క్లాస్ ఏ అవుతుంది అనమాట. దాన్ని రిప్రజెంట్ చేయడానికి /8 అంటారు. క్లాస్ బినేమో /16 అంటారు, క్లాస్ సినేమో /24 అంటారు. ఇది కూడా ఎలా వచ్చిందో చెప్తాను. సో నౌ లెట్స్ ట్రై టు ఇది పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే 0 సిరీస్ ఎక్కడ వాడరు ప్రాక్టికల్గా. ఇది అన్యూజ్డ్ అనమాట. ఏ మిషన్స్కి 0తో స్టార్ట్ అయ్యే ఐపీ అడ్రసెస్ ఉండవు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ 1.0.0.0 నుంచి స్టార్ట్ చేద్దాం. 1 ఈజ్ ఎ వ్యాలిడ్ నెంబర్ కాబట్టి 1 నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఐపీ అడ్రస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎలా ఇంక్రిమెంట్ అవుతుంది అంటే 1.0.0.1 నెక్స్ట్ ఐపీ, 1.0.0.2 నెక్స్ట్ ఐపీ, 3 అంటే ఒక్కొక్క మిషన్కి ఒక్కొక్క ఐపీ ఇలా ఇస్తూ వెళ్తాం మనం. సో ఆఫ్టర్ సమ్ టైం మనం ఇలాగ ఐపీస్ ఇచ్చిన తర్వాత ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ చివరి డిజిట్ 255 దగ్గర ఎండ్ అయిపోతుంది. అంతే కదా, మనకి మ్యాక్సిమం మనం ప్రతి ఆక్టేట్లోనూ మనం మ్యాక్సిమం ఇవ్వగలిగిన నెంబర్ 255నే. సో 255 దగ్గర ఎండ్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ఏంటి దీని తర్వాత, ఇంత ఇక్కడతో అయిపోయిందా క్యాలిక్యులేషన్? సో ఇలా చూసుకుంటే ఇక్కడ యాక్చువల్గా మనకి 1.0.0.0.0 నుంచి 1.0.0.255 మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి టోటలీ? ఓవరాల్గా 256 నెంబర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 0 ప్లస్ 255. సో 256 నెంబర్స్ ఉన్నాయి. దీని తర్వాత పరిస్థితి ఏంటి అంటే క్యాలిక్యులేషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సెకండ్ డిజిట్ 1 అవుతుంది అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్ 1 2 3 వాట్ ఎవర్. సో ఫైనల్లీ 255 దగ్గర కూడా ఇది కూడా ఎండ్ అవుతుంది ఇట్లా. మళ్ళీ దీంట్లో ఎన్ని నెంబర్స్ వచ్చాయి మళ్ళీ? సో ఇది డిఫరెంట్ కాంబినేషన్, ఇంకా అనదర్ 256 నెంబర్స్ వచ్చాయి. మరి ఇక్కడ అగైన్ లైక్ ఇది కూడా 1.255 అయిపోయింది. అంటే ఇది కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకొక నెంబర్ని మార్చుకునే పరిస్థితి అవసరం వచ్చింది మనకి. సో అగైన్ ద క్యాలిక్యులేషన్ విల్ స్టార్ట్ లైక్ దిస్. ఇది 2 అవుతుంది అనమాట ఈసారి. రైట్, అనదర్ 256 నెంబర్స్. ఎందుకని ఇలా జరుగుతుంది అంటే మనకి క్లాస్ ఏ అనేది 1 సిరీస్తో స్టార్ట్ అయ్యి 126 సిరీస్ వరకు ఉంటుంది. 1 సిరీస్ అంటే ఇదే. ఈ 1 సిరీస్లో మనం లాస్ట్ 3 డిజిట్ని షఫుల్ చేసుకోగలం కాబట్టి కాంబినేషన్స్ మారుస్తున్నాం, డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఎప్పుడు యూనిక్గా ఉండాలి. రెండు మిషన్స్కి సింగిల్ ఐపీ అడ్రస్, ఒకటే ఐపీ అడ్రస్ ఇవ్వడం కుదరదు, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎప్పుడు కూడా అది మన ఫింగర్ ప్రింట్ లాగా యూనిక్గా ఉంటుంది అనమాట. సో 1 సిరీస్ ఇక్కడ స్టార్ట్ అయింది అండ్ 0 తోటి స్టార్ట్ చేసినటువంటి క్యాలిక్యులేషన్లో 0.255 దగ్గర ఆగిపోయాం. తర్వాత సెకండ్ నెంబర్ని మార్చుకున్నాం, అది కూడా అలా ఇంక్రిమెంట్ అవుతూ వచ్చి 1.255 దగ్గర ఆగిపోయింది. దాన్ని మళ్ళీ మార్చాం, సెకండ్ నెంబర్ని ఇంక్రిమెంట్ చేసాం. సో ఇది ఎలా ఇది ఎప్పటి వరకు ఇంక్రిమెంట్ అవుతుంది? ఆబ్వియస్లీ
నెక్స్ట్ క్యాలిక్యులేషన్ వచ్చేసరికి 3 ఉంటుంది. తర్వాత 4 ఉంటుంది. తర్వాత 5, 6, 7, 8 అలాగా 0, 255, 0. ఎందుకంటే ఇది కూడా 255 వరకు మనకు ఛాన్స్ ఉంది. సో, ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మళ్ళీ దీంట్లో మనకి డిఫరెంట్ ఐపీస్ వస్తున్నాయి. అంటే ఇది ఫైనల్‌గా మళ్ళీ 255 దగ్గర ఆగిపోతుంది. దీంట్లో కూడా 256 నంబర్స్ ఉంటాయి. ఆబ్వియస్‌లీ. అంటే దీని అర్థం ప్రస్తుతానికి మనం రెండు నంబర్స్‌ని కంప్లీట్‌గా షఫుల్ చేసుకుంటూ వెళ్తే డిఫరెంట్ ఐపీ అడ్రెసెస్ కాంబినేషన్స్ మనకొచ్చాయి. మరి ఇక్కడ లాస్ట్ స్టేజ్ ఇది. ఈ పర్టిక్యులర్ వాల్యూ దగ్గర. నెక్స్ట్ ఏమవుతుందంటే థర్డ్ నంబర్ మారుతుంది ఈసారి. 1.1 మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతుంది. $255 దెన్ అగైన్ ఈ కాంబినేషన్‌లో ఈ నంబర్ మళ్ళీ షఫుల్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అవుతూ ఫైనల్‌గా 1.1.255.255 వస్తుంది. అప్పుడు మళ్ళీ 1.2 అవుతుంది. అన్నిట్లోనూ కూడా కామన్‌గా ఉన్నటువంటి నంబర్ ఏంటంటే ఫస్ట్ వన్నే. మీరు ఏ కాంబినేషన్ తీసుకున్నా. ఇది ఇలా ముందుకెళ్ళి ఒక పాయింట్ దగ్గర 255 అయిపోతుంది ఇది కూడా. సో, ఇంక ఇక్కడితో ఈ సిరీస్ కంప్లీట్ అన్నమాట. అంటే ఒక 1 అనే సిరీస్‌ని ఐపీ అడ్రెసెస్‌ని మనం తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఐపీ వచ్చేసరికి ఇది. దాంట్లో ఉండేటటువంటి లాస్ట్ ఐపీ వచ్చేసరికి ఇది. ఇన్ని కాంబినేషన్స్‌లో మనం చేసుకుంటూ వెళ్తే. సో, అందుకని దీంట్లో యాక్చువల్లీ క్యాలిక్యులేట్ చేస్తే 256 ఇంటూ 256 ఇంటూ 256. బికాజ్ ఫస్ట్ నంబర్‌ని మార్చినప్పుడు మనకి 255 ఐపీ అడ్రెస్ 256 ఐపీ అడ్రెసెస్ వచ్చినాయి. సెకండ్ నంబర్‌ని మార్చుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతి దాంట్లోనూ 256 వచ్చినాయి. అంటే అలాంటివి మళ్ళీ 256 నంబర్స్ ఉన్నాయి మనకి. ఫైనల్లీ థర్డ్ నంబర్‌ని మార్చినప్పుడు ఇంకొక 256 నెట్వర్క్స్ వచ్చాయి. సో, ఇలా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే 2 to the power of 32 అంటే 16 మిలియన్ ఐపీ వస్తాయి. 1,60,00,000 సంథింగ్ లైక్. సో, యాక్యురేట్ నంబర్ అంటే మనకి మనం ఇక్కడ అజూర్‌లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో, లెట్స్ చేంజ్ దిస్ టు 8. 8 యాక్సెప్ట్ చేయరు యాక్చువల్లీ అజూర్‌లో. కానీ ఒకవేళ 8 తోటి మనం ఇస్తే అది క్లాస్ ఏ అవుతుంది. అండ్ క్లాస్ ఏలో మనకుండే ఐపీ అడ్రెసెస్ ఇన్ని. ఒక్క సింగిల్ సిరీస్ 1 సిరీస్‌ని తీసుకుంటే ఆ సిరీస్‌లో ఉండేటటువంటి ఐపీ అడ్రెసెస్ ఇన్నన్నమాట. అంటే ఇంత పెద్ద నెట్వర్క్‌ని సింగిల్ నెట్వర్క్‌ని క్రియేట్ చేయొచ్చు. క్లాస్ ఏ వాడితే మనం. ఇప్పుడు ఇక్కడ ఫైనల్‌గా 1.255, 255 దగ్గర ఆగిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి అంటే 2 స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 2.255 దాకా వెళ్తుంది. అంటే దీంట్లో అనదర్ 1,67,77,216 ఐపీ అడ్రెసెస్ ఓవరాల్‌గా. అలాగా 3 డాట్ సిరీస్, 4 డాట్ సిరీస్ అది ఫైనల్‌గా 126.0.0. వరకు ఏ క్లాసే. అందుకనే ఇక్కడ 1-126 అన్నారన్నమాట. అంటే ఏ క్లాస్‌లో లాస్ట్ ఐపీ 126.255.255.255 ఈ మధ్యలో ఇన్ని నెట్వర్క్స్ ఉన్నాయి మరి. 3, 4, 5, 6, 7, 8, 126. ప్రతి నెట్వర్క్‌లోనూ కూడా 1,67,00,000 ఐపీ అడ్రెసెస్ అవైలబుల్ ఉంటాయి మనకి. అదే క్లాస్ బి తీసుకుంటే మార్చగలిగింది 2 కాబట్టి 2 డిజిట్సే కాబట్టి ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 256 ఇంటూ 256 అన్నమాట. ఎందుకంటే థర్డ్ డిజిట్‌ని మార్చలేం. ఓన్లీ 2 డిజిట్స్‌నే మార్చగలం. వెన్ యూ డూ థాట్ 256 ఇంటూ 256 it comes to 65,536. That's what here it is showing. 65,536. అంటే
let's make it clear a little bit. సో క్లాస్ బి చూద్దాం. మనం అనుకున్నటువంటి మన వీనెట్కి కాన్ఫిగర్ చేసిన అడ్రస్ స్పేస్ తీసుకుందాం. /16 అన్నాం దాన్ని. అది క్లాస్ బిని రిప్రజెంట్ చేస్తుంది. అందులో దాంట్లో మనం మార్చగలిగినవి 2 డిజిట్సే. అంటే ఫస్ట్ 2 డిజిట్స్ కామన్గా ఉంటాయి యాక్చువల్లీ. అంటే ఫస్ట్ ఐపీ ఇది అనుకుంటే దీనికి కంటిన్యూషన్గా 1, 2, 3 ఇలా ఇస్తూ పోతే ఫైనల్లీ దీంట్లో లాస్ట్ 255. ఇక్కడ ఏమవుతుంది? ఆబ్వియస్లీ 10.1.1.0 స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 1.255 దగ్గర ఎండ్ అవుతుంది. ఇలా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 10.1.255.0, 10.1.255.255 ఇక్కడతో అయిపోతుంది అనమాట క్లాస్ బి. ఈ మూడో నెంబర్ని ముట్టుకోవడానికి వీల్లేదు క్లాస్ బిలో. అందువల్ల మనకి నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ నెట్వర్క్లో తీసుకుంటే మనకి 256 ఐపీస్ ఉన్నాయి. అండ్ అలాంటి నెట్వర్క్స్ మనం 0 నుంచి స్టార్ట్ చేసి 255 కాంబినేషన్లో తీసుకెళ్ళినప్పుడు 256 నెట్వర్క్స్ వచ్చాయి. సింపుల్ నెట్వర్క్స్. 256 నెట్వర్క్స్ ఈచ్ విత్ 256 IPs. That's why I mentioned as 256 into 256. ఆ నెంబర్ని మనం చేస్తే అది ఫైనల్గా 65,536 వస్తుంది అన్నమాట. అదే క్లాస్ ఏ తీసుకుంటే అంత వస్తుంది. ఒకవేళ మనం క్లాస్ సి చూస్తే క్లాస్ సికి ఏమి ఇచ్చారు? /24. అంటే దీని అర్థం ఏంటి? బేసిక్గా లాస్ట్ డిజిట్ ఒకటే మార్చగలం అని అర్థం దాన్ని. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ IP itself, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ /16 24 వాడదాం ఇక్కడ. సో ఇలా వాడినప్పుడు ఏంటి? ఫస్ట్ IP ఏమవుతుంది? 1.0.0 అవుతుంది. తర్వాత 1.0.1 అవుతుంది. అలా మనం చేసుకుంటూ షఫుల్ చేసుకుంటూ వెళ్తే ఇందులో మార్చగలిగింది చివరి డిజిట్ ఒకటే. రిమెంబర్ దట్ వి కాంట్ చేంజ్ అదర్ నెంబర్స్. సో ఇది 255తో ఎండ్ అవుతుంది. సో 0 నుంచి 255 మధ్యలో ఓన్లీ ఉన్న నెంబర్స్ 256 నెంబర్స్, అంటే 256 IPs. అందుకనే /24 నెట్వర్క్లో మనకి అవైలబుల్ ఉండేటటువంటి IPs ఎన్ని అంటే 256. బికాస్ వీ ఓన్లీ ఏబుల్ టు చేంజ్ లాస్ట్ డిజిట్ క్లాస్ సి నెట్వర్క్లో. క్లాస్ బిలో అయితే ఈ రెండింటిని మార్చుకోగలుగుతాం కాబట్టి 65,000 IP అడ్రస్ కాంబినేషన్స్ వస్తున్నాయి. క్లాస్ ఏలో అయితే ఈ మూడింటిని మార్చగలం, షఫుల్ చేయగలం కాబట్టి 1,67,77,900 చేంజ్ IP అడ్రస్ వస్తున్నాయి, సంథింగ్ లైక్. సో దిస్ ఈస్ హౌ ద క్యాలిక్యులేషన్ విల్ బి డన్. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ IP అడ్రసెస్ని ఎవరిస్తారు? హూ డిఫైన్డ్ ఇట్? ఇలా ఉండాలి అని చెప్పి ఎవరు డిఫైన్ చేశారు? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ క్యాలిక్యులేషన్? అండ్ ఏమి వాడుతున్నాం మనం అంటే ICANN అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అది ఇంటర్నెట్ అథారిటీ అన్నమాట. ICANN అనేది వరల్డ్ వైడ్లో ఉండే ఆర్గనైజేషన్. ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. ఇది ఇంటర్నెట్కి బేస్. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అండ్ ఇది కంప్లీట్ ఇంటర్నెట్కి కంప్లీట్ వరల్డ్ వైడ్ ఉండే నెట్వర్క్స్కి IP అడ్రసెస్ని డిఫైన్ చేసింది వీళ్ళే. ఇంటర్నెట్ని ఇనీషియల్ డేస్లో ఇప్పుడు ఒక 30-40 years బ్యాక్ ARPANET అని పిలిచేవాళ్ళు. ARPANET అంటే ఏంటంటే ఆర్మీ కోసం అమెరికా తీసుకొచ్చినటువంటి ఒక నెట్వర్కింగ్ సొల్యూషన్. అప్పట్లో జరిగిన వార్స్కి వాళ్ళ సోల్జర్స్ కమ్యూనికేట్ అవ్వడానికి ఈజియెస్ట్ మెకానిజం కోసం అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ నెట్వర్క్ వాళ్ళు ఒక ఈ ఇంటర్నెట్ లాంటి టెక్నాలజీని తీసుకొచ్చినప్పుడు ఇట్స్ బీన్ లాంగ్ అన్నమాట, చాలా సంవత్సరాల క్రితం. అది వాళ్ళ సోల్జర్స్ ఒకరితో ఒకళ్ళు కమ్యూనికేట్ అవ్వడానికి ఉపయోగపడింది అప్పట్లో.
సో దాన్నే పబ్లిక్కి తీసుకొచ్చి ఇంటర్నెట్లా పిలుస్తున్నారు ఇప్పుడు. సో ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది కమ్యూనికేషన్లో. ప్రతి మిషన్కి ఒక ఐడెంటిటీ కావాలి కాబట్టి మనం తీసుకునే చాయిసెస్లో ఫస్ట్ చాయిస్ ఏంటంటే మనం ఏ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ని వాడాలనుకుంటున్నాం, అండ్ దెన్ ఎన్ని ఐపీ అడ్రసెస్ వాడాలనుకుంటున్నాం ఇస్ ద ఫస్ట్ చాయిస్ దట్ వీ నీడ్ టు మేక్ వెన్ వీ క్రియేట్ ద నెట్వర్క్. సో ఇందాక చెప్పినట్టు ఐపీ అడ్రసెస్ని 3 క్లాసెస్ ఆర్ 5 క్లాసెస్ కింద డిఫైన్ చేశారు. ఇప్పుడు కొత్తగా మనకి IPv6 కూడా వచ్చేసింది. IPv6 కూడా అవైలబుల్ ఉంది. IPv4 ఏమో పాతది. ఎందుకు IPv6 తీసుకొచ్చారంటే ఉన్నటువంటి మొత్తం ఐపీ అడ్రసెస్, ఈ మధ్యలో ఉన్నటువంటి మొత్తం ఐపీ అడ్రసెస్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయినాయి అనమాట. అంటే అన్ని కంపెనీస్ ఐపీ అడ్రసెస్ని పర్చేస్ చేసేసాయి, వాటి అవసరాల కోసం వాడుకుంటున్నాయి. పెద్ద పెద్ద కంపెనీల లాంటివి, మైక్రోసాఫ్ట్ లాంటిది, ఆరకిల్ లాంటిది, గూగుల్ లాంటిది, ఇవన్నీ కూడా క్లాస్ ఏ సిరీస్లో ఉండేటటువంటి ఒక్కొక్క రేంజెస్ని పర్చేస్ చేసి పెట్టుకున్నాయి వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్ కోసం. కొనుక్కోవాలి, ఐపీ అడ్రసెస్ ఫ్రీగా దొరకవు. ఎవరు అమ్ముతారు అంటే మన ఐఎస్పి ప్రొవైడర్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అమ్ముతాడు. వాడికి ఎవరు ఇస్తారంటే ఈ ICANN లాంటి ఆర్గనైజేషన్ రీజనల్గా ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఉంటుంది. ఏషియాకు ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, యూరోప్కి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అమెరికాకు ఒక ఆర్గనైజేషన్. అవన్నీ దీనికి రిపోర్ట్ చేస్తూ ఉంటాయి ICANNకి. సో ఏ రీజియన్కి ఆ రీజియన్ ఆ ఐపీ అడ్రస్ అలొకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మన ఇంటర్నెట్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు కావాలంటే మనం కొనుక్కునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. కంపెనీస్ అలా పర్చేస్ చేస్తాయి అన్నమాట. సో ఇవి డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. క్లాస్ A/8తో ఉంటుంది, క్లాస్ B/16తో ఉంటుంది, క్లాస్ C/24తో ఉంటుంది. కానీ ఇక్కడ బిట్వీన్ 1 to 126 అని క్లాస్ A అనుకున్నాం. మనం వాడుతున్నటువంటిది 10 సిరీస్, విచ్ ఈస్ ఫాలింగ్ ఇన్ టు క్లాస్ A బేసికలీ. బికాజ్ 1కి 126 మధ్యలోనే కదా 10 ఉండేది. మరి ఆ క్లాస్ ఏలో ఉన్నటువంటి ఐపీ అడ్రస్ని క్లాస్ బి కింద ఎలా రిప్రజెంట్ చేస్తాం? /16 ఇచ్చి దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, సూపర్ నెట్టింగ్ అంటారు అనమాట దాన్ని. సో అలా మనం వాడుకోవచ్చు. రియల్ టైంలో కూడా ప్రాక్టికల్గా వాడుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. కాకపోతే మనకి లిమిటేషన్ ఏంటంటే యాక్చువల్గా క్లాస్ ఏ ఐపీ అడ్రస్లో మనకి 1 crore IPs వస్తాయి. కానీ దాన్ని క్లాస్ బి కింద రిప్రజెంట్ చేయడం వల్ల 65,000 లిమిటేషన్ క్రియేట్ అయిపోతుంది అనమాట. బట్ ఎనీవే మనకి ఒక సింగిల్ నెట్వర్క్లో 65,000 మెషిన్స్, 65,000 డివైసెస్ ఉండే థింగ్ కనపడదు ఎక్కడ కూడా మనకి. ఇంపాసిబుల్ దట్ ఈస్. అలా మనం కనెక్ట్ చేయాలంటే ఒక ల్యాండ్ కావాలి, లేకపోతే ఒక కంటిగ్యూస్ స్పేస్ కావాలి వీటన్నిటిని అకామిడేట్ చేయడానికి, ఫిజికల్ కనెక్టివిటీ. అండ్ అలా కూడా మనం ఒక సింగిల్ నెట్వర్క్ కింద 65,000 మెషిన్స్ తోటి ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసిన, కేబులింగ్ అంతా చేసుకుని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది చేసినా సరే ఫస్ట్ మిషన్ నుంచి లాస్ట్ మిషన్కి కమ్యూనికేట్ అవ్వడానికి వాటికి మధ్యలో మేబీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఎందుకంటే అన్ని మిషన్స్కి అంత స్పేస్ అవసరం అవుతుంది ప్రాక్టికల్గా. సో దాని గురించే ఇంతంత పెద్ద నెట్వర్క్స్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉండదు రియల్ టైంలో. వాటినే మళ్ళీ చిన్న నెట్వర్క్స్ కింద స్ప్లిట్ చేసుకుంటారు అనమాట. ఆ చిన్న నెట్వర్క్స్ని సబ్నెట్స్ అంటారు ఇక్కడ మనకి. అది తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి లెట్స్ టాక్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీస్. క్లాసెస్ తెలుసుకున్నాం. క్లాసెస్ ఈజ్ కామన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐపీస్. ప్రైవేట్ ఐపీస్ అండ్ పబ్లిక్ ఐపీస్. సో ప్రైవేట్ ఐపీ అంటే ఏంటి అంటే ఈ ఐపీతో ఉండే మిషన్ ఇంటర్నెట్లోకి కనెక్ట్ కాలేదు. ఈ ఐపీతో ఉండే మిషన్ ఇంటర్నెట్కి కనెక్ట్ కాలేదు స్పెసిఫిక్గా. పబ్లిక్ ఐపీ అంటే ఈ ఐపీతో ఉండే మిషన్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వగలుగుతుంది. ఇప్పుడు మనకున్నటువంటి రేంజెస్లో ప్రతి రేంజ్ నుంచి ఒక్కొక్క రేంజ్ని
ప్రతి రేంజ్ నుంచి ఒక్కొక్క రేంజ్‌ని ప్రైవేట్ ఐపీస్ కోసం రిజర్వ్ చేశారనమాట. అంటే సీ ఒక మెషిన్ ఇంటర్నెట్‌లోకి ఎక్స్‌పోజ్ అవుతుంది. గూగుల్.కామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మనం రెగ్యులర్‌గా వాడేటటువంటి వెబ్‌సైట్. ఇది నాకు యాక్సెస్ అవుతుంది. మీకు యాక్సెస్ అవుతుంది. ఎనీబడీ కెన్ యాక్సెస్ దిస్. ఎందుకు అంటే ఆఫ్‌కోర్స్ ఈ ఈ ఈ పర్టిక్యులర్ వెబ్ పేజ్‌ని మనకు చూపిస్తుంది వెనక ఒక సర్వరే గదా! ఒక మెషినే ఆబ్వియస్‌లీ ఈ రెస్పాన్స్ ఇస్తుంది. ఆ మెషిన్‌కి ఒక ఐపీ ఉంటుంది. ఆ ఐపీ యాక్చువల్‌గా పబ్లిక్ ఐపీ ఉంటుందన్నమాట ఇలాంటి వాటికి. అందుకనే మనకి ఇంటర్నెట్‌లో మనం గూగుల్‌కి రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో, దాని ఐపీ ఏంటి? గూగుల్ ఐపీ ఏంటి అంటే పింగ్ చేస్తే తెలుస్తుంది మనకి. ఇదిగో ఇది గూగుల్ ఐపీ. ఇది ఒక్కటే ఐపీ ఉండదు గూగుల్‌కి. వెన్ యూ పింగ్ టు డిఫరెంట్ వెబ్‌సైట్స్ ద ఐపీ విల్ బి చేంజింగ్. సో, జపాన్ గూగుల్‌కి నంబర్ మారిపోయింది. 195.174 ఏమో ఇండియాది. 195.131 జపాన్‌ది. అట్లా డిఫరెంట్ లొకేషన్స్‌కి డిఫరెంట్ ఐపీ అడ్రెసెస్ ఉంటాయి. ఇదిగో 142.250.196.3 ఇవన్నీ గూగుల్‌వే. బట్ ఈ ఐపీ మనకి రీచ్ అవుతుంది బయట నుంచి. అంటే ఇంటర్నెట్‌లో మనకి కనెక్ట్ అవుతుంది. బికాజ్ దిస్ ఈస్ ఎ పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీకి ఎప్పుడూ కూడా ఇంటర్నెట్‌లో విజిబిలిటీ ఉంటుందన్నమాట. విజిబిలిటీ అంటే ఆ ఐపీ ఎక్స్‌పోజ్ అవుతుంది బయటికి. అలా ఎక్స్‌పోజ్ అవ్వడం వల్లే మనకి గూగుల్.కామ్ యాక్సెస్ అవుతుంది. ఒకవేళ గూగుల్.కామ్‌కి మనం ప్రైవేట్ ఐపీ కాన్ఫిగర్ చేస్తే ఈ పేజ్ మనకు రాదు. ఇక్కడ పింగ్ రెస్పాన్స్ కూడా రాదు. ఎందుకంటే ప్రైవేట్ ఐపీ ఫంక్షనాలిటీయే హైడ్ అవ్వడం. ఎందుకని అది ఇలా తీసుకొచ్చారు మళ్ళీ? ఈ ప్రైవేట్ ఐపీస్, పబ్లిక్ ఐపీస్ కాన్సెప్ట్ ఎందుకొచ్చింది? అంటే ఇందాక చెప్పినట్టు మనకి డిఫరెంట్ సీరీస్ ఆఫ్ ఐపీ అడ్రెసెస్ ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. దాంట్లో స్టార్టింగ్ ఐపీ, ఎండింగ్ ఐపీ ఉన్నాయి. అంటే ఇక్కడితో అయిపోతుంది డెఫినెట్‌లీ. ఎలా చూసుకున్నా సరే మనకి ఎట్ సమ్ పాయింట్ మనకొక క్లోజింగ్ పాయింట్ ఉంది. అండ్ ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ క్లాస్ ఏ సిరీస్ అన్నిటిని కొనుక్కొని పెట్టేసుకున్నాయి. క్లాస్ బి సిరీస్ అయిపోయినాయి. క్లాస్ సి సిరీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కొనుక్కోవడానికి. అవి చిన్న చిన్న నెట్వర్క్స్. సో, ఇప్పుడు ప్రతి మెషిన్‌కి ఒక ఐపీ కావాలనుకుంటున్నాం. కానీ కొనుక్కోవడానికి ఐపీస్ లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ కంపెనీస్ ఎలా కమ్యూనికేట్ అవ్వగలుగుతాయి? అందరూ ఆల్రెడీ కొని పెట్టుకుంటే మిగిలిన కంపెనీస్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఐపీ అడ్రెసెస్ ఎలా? అన్న క్వెషన్‌కి ఆన్సర్ లాగా ప్రైవేట్ ఐపీస్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారన్నమాట. సో, ఈ ప్రైవేట్ ఐపీస్ అంటే ఏంటి అంటే ఈ ఐపీస్‌ని కొనుక్కోక్కర్లా. ఎవ్వరైనా వాడుకోవచ్చు. ఎన్ని సార్లైనా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను 10.1.0.0/16 నెట్వర్క్‌ని వాడుతున్నాను కాబట్టి వేరే వాళ్ళు అదే సిరీస్‌ని వాడటానికి కుదరదు అంటే డెఫినెట్‌లీ కుదురుతుంది. అన్‌లెస్ అండ్ అంటిల్ మన 2 నెట్వర్క్స్‌కి కమ్యూనికేషన్ లేనంత వరకు. ఎందుకని అలా అంటే ఇప్పుడు ప్రైవేట్ ఐపీ రేంజెస్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రైవేట్ ఐపీ అడ్రెస్ రేంజ్. సో, ఇవి ప్రైవేట్ ఐపీ అంటున్నారు. లెట్స్ టేక్ దీస్ నంబర్స్. సారీ. ఓకే. ఇవి ప్రైవేట్ ఐపీస్ అంటున్నారు. ఇక్కడ ప్రతి క్లాస్‌లోనూ కూడా ఒక్కొక్క సిరీస్‌ని పక్కకు పెట్టేశారన్నమాట. క్లాస్ ఏలో 10 సిరీస్ మొత్తం కూడా ప్రైవేట్ ఐపీసే. ఇందులో మనకి 1,67,77,916 సంథింగ్ ఐపీస్ వస్తున్నాయి. ఈ మొత్తం ఐపీస్‌ని ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు. ఎనీ కంపెనీ దే డు నాట్ నీడ్ టు పర్చేజ్ దీస్. అలాగే క్లాస్ బిలో ఒక రేంజ్‌ని పక్కకు పెట్టారు. క్లాస్ సిలో ఒక రేంజ్‌ని పక్కకు పెట్టారు. వీటిని కొనుక్కోక్కర్లా. వీటిని ఎవరిని అడగక్కర్లా. బట్ రెస్ట్ ఆఫ్ ద సిరీసెస్ ఏవైతే ఉన్నాయో 1-126 మధ్యలో 10 ఒకటి ఎక్స్‌క్లూడ్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద సిరీసెస్ అన్నీ పబ్లిక్ ఐపీసే.
అలాగే బి క్లాస్‌లో 172 ఒకటి ఎక్స్‌క్లూడ్ చేస్తే మిగిలినవన్నీ పబ్లిక్ ఐపీసే. క్లాస్ సిలో 192 ఒకటి ఎక్స్‌క్లూడ్ చేస్తే మిగిలినవన్నీ పబ్లిక్ ఐపీసే. సో, ఈ రేంజెస్ అనమాట. ఈ మధ్యలో 223 వరకు కూడా పబ్లిక్ ఐపీస్. 192 ఒక్కటి మాత్రం ఎక్స్‌క్లూడ్ అవుతుంది. సో, ఇక్కడ ప్రైవేట్ ఐపీస్‌కి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు. ప్రైవేట్ ఐపీస్ ఇంటర్నెట్‌లో ఎక్స్‌పోజ్ కావు. మరి ఎలా వాటికి ఇంటర్నెట్ కనెక్టివిటీ? పబ్లిక్ ఐపీ ఉండటం వల్లే google.com యాక్సెస్ అవుతుంది మనకి. ఆర్ microsoft.com యాక్సెస్ అవుతుంది. జూమ్ యాక్సెస్ అవుతుంది. portal.azure.com యాక్సెస్ అవుతుంది. ఇఫ్ యూ పింగ్ ఆల్ ఆఫ్ దెమ్, దే విల్ బి డెఫినెట్‌లీ ఔట్ ఆఫ్ ప్రైవేట్ రేంజెస్. ఈ ప్రైవేట్ ఐపీ రేంజెస్‌లో మాత్రం డెఫినెట్‌లీ ఉండవు. zoom.us ఉండవు. 52 సిరీస్‌లో ఉంది ఇది. అలాగే పింగ్ portal.azure.com అంటాం. 20 సిరీస్‌లో ఉంది ఇది. ఏది కూడా మనం డిఫైన్ చేసుకున్న ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజెస్‌లో లేవు. ఔట్ ఆఫ్ ప్రైవేట్ ఐపీస్ ఉన్నాయి. అలా ఉండటం వల్లే అవి ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవుతున్నాయి అండ్ బయటికి ఎక్స్‌పోజ్ అవుతున్నాయి. సో, ఎప్పుడైతే ఇంటర్నెట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వలేదో, ఇంటర్నెట్‌లో కనపడట్లేదో, ఆటోమేటికల్లీ వీటికి కాన్‌ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఇందాక అన్నాను నేను. యూజ్ చేసిన ఐపీని మళ్ళీ యూజ్ చేయటానికి కుదరదు. ఇప్పుడు 20.41.193.228 portal.azure.comకి మైక్రోసాఫ్ట్ అలొకేట్ చేసినటువంటి ఐపీ అడ్రస్ అనుకుందాం. ఈ ఐపీని నేను వేరే వెబ్‌సైట్‌కి వాడతానంటే విచ్ ఈస్ నాట్ అలౌడ్. ఎందుకంటే కస్టమరు portal.azure.comకి వెళ్ళినప్పుడు ఈ ఐపీ రిజాల్వ్ అయింది. ఇదే ఐపీ వేరే వెబ్‌సైట్‌కి కూడా మ్యాప్ అయ్యి ఉంటే అది కాన్‌ఫ్లిక్టే కదా! ఎక్కడికెళ్ళాలో తెలీదింకా. రెండిటికి ఒకటే ఐపీ ఇస్తే ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలో, ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలో తెలీదు. సో, అందుకని యూనిక్‌గా ఉంటుంది ఐపీ అడ్రస్ ఎప్పుడు కూడా సర్వీసెస్‌కి. ఇప్పుడు మరి ప్రైవేట్ ఐపీస్‌ని ఎవరు పడితే వాళ్ళు వాడుకోవచ్చు. ఎవరు కొనుక్కోక్కర్లేదు అని చెప్పి అంటున్నాను. మరి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్, మల్టిపుల్ కంపెనీస్ ఈ సిరీస్‌ని మళ్ళీ వాడుతున్నప్పుడు కాన్‌ఫ్లిక్ట్ రాదా? ఒక కంపెనీ ఏ ఉంది. వాళ్ళు 10 సిరీస్‌తో కాన్ఫిగర్ చేసుకున్నారు నెట్వర్క్‌ని. కంపెనీ బి ఉంది. వాళ్ళు కూడా 10 సిరీస్‌తోనే నెట్వర్క్‌ని కాన్ఫిగర్ చేసుకున్నారు. మరి అప్పుడు కాన్‌ఫ్లిక్ట్ రాదా? రాదు. ఎందుకంటే ఇవి ఇంటర్నెట్‌లోకి ఎక్స్‌పోజ్ కావు. ఇంటర్నెట్‌లోకి ఎక్స్‌పోజ్ అయితేనే అవతల మెషిన్ ఐపీ తెలుస్తుంది మనకి. గూగుల్.కామ్ ఐపీ ఎలా తెలిసింది మనకి? ఇదే గూగుల్.కామ్ మనకి అవతల మెషిన్. అటువైపున్న మెషిన్. మనం ఇటున్నాం, అది అటుపక్క ఉంది. మన సోర్స్, అది డెస్టినేషన్. టార్గెట్. సో, మనం రిక్వెస్ట్ పంపించినప్పుడు అది రెస్పాండ్ అయింది కాబట్టి దాని ఐపీని కూడా చూపించింది మనకి. ఇప్పుడు ఇదే ఐపీ నా మెషిన్‌కి కూడా కాన్ఫిగర్ చేసుకొని సేమ్ ఐపీని నా మెషిన్‌కి కూడా పెట్టుకొని నేను ఇనిషియేట్ చేద్దాం అనుకుంటే నా మెషిన్‌కి గూగుల్.కామ్‌కి కాన్ఫ్లిక్ట్ వస్తది. ఎందుకంటే నా మెషిన్‌కి దానికి సేమ్ ఐపీ ఉండటం వల్ల. అప్పుడు నెట్వర్క్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వదు. కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నెట్వర్క్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ కాదు. సో, ఇలా ఎక్స్‌పోజ్ అయిన ఐపీస్‌ని మళ్ళీ వాడటం కుదరదు. ఇలా ఎక్స్‌పోజ్ అవ్వని ఐపీస్‌ని, ఇంటర్నెట్‌లో కనిపించినటువంటి ఐపీస్‌ని ఎన్ని ఆర్గనైజేషన్స్ అన్నా ఎన్ని సార్లైనా సరే వాడుకోవచ్చు. సో, అలాంటప్పుడు ఐపీ అడ్రెసెస్‌ని ఫ్రీగా ఇస్తున్నారన్నమాట. మరి వీటికి ఇంటర్నెట్ యాక్సెస్ ఎలా వస్తుందంటే అల్టిమేట్‌లీ ఇవి కూడా ఒక పాయింట్‌లో, ఏదో ఒక పాయింట్‌లో పబ్లిక్ ఐపీనే వాడతాయి. ఇప్పుడు నా మెషిన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నా మెషిన్‌కి ఏ ఐపీ ఉందో చూద్దాం. ఐపీ కాన్ఫిగ్. నా మెషిన్‌కి వైర్‌లెస్ అడాప్టర్ ఉంది. వైర్‌లెస్ లాన్. అండ్ ఇట్ సేస్ 192.168.0.100 నా మెషిన్ ఐపీ. అంటే సింపుల్‌గా చెప్తే క్లాస్ సిలో ప్రైవేట్ ఐపీ అది. ఇదే కదా సిరీస్ 192.168.0.0. మరి నేనెలా ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేస్తున్నాను? నేనెలా జూమ్ కనెక్ట్ అయ్యాను? మీరిప్పుడు ఈ ఐపీకి పింగ్ చేస్తే ఇది పింగ్ అవ్వదు. ఇది రీచ్ అవ్వదు మీకెప్పుడు. ఎందుకంటే ఇది హైడ్ అయిపోయి ఉంటుందన్నమాట. బట్ హౌ యామ్ ఐ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ గూగుల్ ఆర్ హౌ యామ్ ఐ ఏబుల్ టు యాక్సెస్ ఇంటర్నెట్? అంటే యాక్చువల్‌గా నా మెషిన్‌కున్న ఐపీ ఇది.
కానీ నేను బయటికెళ్ళడానికి, నేను వేరే ఇంటర్నెట్ యాక్సెస్ చేయటానికి నాకు వేరే ఐపీ ఉంటుంది. అది నాకు నా ఐఎస్పీ ప్రొవైడర్ మ్యాప్ చేస్తాడనమాట. సో, ఐ డూ హ్యావ్ ఎ పబ్లిక్ ఐపీ. యువర్ పబ్లిక్ ఐపీ అడ్రెస్. నాకు కూడా ఒక పబ్లిక్ ఐపీ ఉంది. అది నా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నాకు మ్యాప్ చేసినటువంటి ఐపీ. అంటే ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ జరుగుతుంది ఫ్రమ్ పబ్లిక్ టు ప్రైవేట్. నా సిస్టమ్‌కి యాక్చువల్‌గా ఉన్నది ఇది. కానీ నేను ఇంటర్నెట్‌కి కమ్యూనికేట్ అవ్వాలంటే దీన్ని వాడుకుంటే నాకు వర్కౌట్ అవ్వదు. బికాజ్ దిస్ ఈస్ నాట్ అలౌడ్ టు యాక్సెస్ ఇంటర్నెట్. అందుకని ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఒక ర్యాపర్ లాగా, ఒక కవర్ లాగా ఒక పబ్లిక్ ఐపీ పనిచేస్తుంది. ఈ పబ్లిక్ ఐపీ ఉండటం వల్లే నేను ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వగలుగుతున్నాను అనమాట. దాని అర్థం నాకు ఈ ఐపీ ఉంది కాబట్టి ఎవరైనా నన్ను రీచ్ అవ్వాలంటే ఈ ఐపీ మీద రీచ్ అవ్వచ్చు అని కాదు. ఈ ఐపీ తోటి నా మెషిన్‌కి కనెక్ట్ అవ్వడానికి కుదరదు. విచ్ ఈస్ నాట్ అలౌడ్. ఎందుకంటే దీన్ని నా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ చాలా మందికి షేర్ చేస్తాడు. నా 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 లొకాలిటీలో ఉన్న మాక్సిమం ఇళ్ళకి ఇదే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే గనక వాళ్ళందరికీ ఇదే ఐపీ కనిపిస్తుంది షో మై ఐ కొడితే. బట్ ఇంటర్నల్‌గా వాళ్ళ మెషిన్స్‌లో వేరే ఐపీస్ ఉండొచ్చు. మేమందరం కూడా ఈ ఐపీని వాడుకునే కమ్యూనికేట్ అవుతున్నాం ఇంటర్నెట్‌కి. అంటే పబ్లిక్ ఐపీ లేకుండా ఇంటర్నెట్ యాక్సెస్ రాదు. ఎట్టి పరిస్థితిలోనూ రాదు. దట్స్ వాట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్. సో, అజూర్‌లో మనకి 2 రకాల ఐపీస్ ఉంటాయి. మనం వీనెట్ క్రియేట్ చేసేటప్పుడు మనం వాడుకునేటటువంటిది ప్రైవేట్ ఐపీ. ఐదర్ 10 సీరీస్‌లోంచి కానీ, 192 సీరీస్ నుంచి కానీ, 172 సీరీస్ నుంచి కానీ మనకి వాడుకోమని చెప్తారు. అదర్ దాన్ దట్ ఏ సిరీస్ నుంచైనా ఐపీ అడ్రెస్‌ని వాడుకోవాలంటే దాన్ని అజూర్ నుంచి పర్చేస్ చేసుకోవాలన్నమాట మనం. అలా పర్చేస్ చేసుకున్న ఐపీ అడ్రెస్‌కి అవర్లీ బిల్లింగ్ ఉంటుంది. డెఫినెట్‌లీ. సో, ఈ అవర్లీ బిల్లింగ్‌లో మనం పే చేసే బిల్‌ని బట్టి మనకి పబ్లిక్ ఐపీ అడ్రెస్ అనేది అలొకేట్ అవుతుందన్నమాట. ఇది ఓవరాల్‌గా ఐపీ అడ్రెస్ కాలిక్యులేషన్. సో, నేను ఆల్రెడీ చాలా మందికి కంటెంట్ పంపించినప్పుడు ఒక 3 ఆర్ 4 యూట్యూబ్ లింక్స్ కూడా షేర్ చేశాను. ఆ లింక్స్‌లో ఇంకా ఇన్ డెప్త్‌గా ఐపీ అడ్రెస్ కాలిక్యులేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఇఫ్ యూ ఐపీ అడ్రెసింగ్ అండ్ సబ్నెటింగ్ అన్నప్పుడు దిస్ ఈస్ దోస్ లింక్స్ అన్నమాట ఇవి. లెసన్ 1, లెసన్ 2 ఇవి చూస్తే ఇవి జస్ట్ ఒక 14, 15 మినిట్స్ ఉంటాయి అంతే. సో, నేనిప్పుడు చెప్పిన ఆ కాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఇతను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇంకొంచెం డీటెయిల్డ్‌గా ఉండొచ్చు. మేబీ మనం 1 అవర్‌లో కవర్ చేసుకున్నాం. ఇతను ఇంకొక 1 ½ అవర్‌లో మేబీ కవర్ చేస్తాడు. సో, సేమ్ కాలిక్యులేషన్స్ ఎందుకంటే ఇవి తెలియాలి మనకి. ఇవి తెలిస్తేనే వి కెన్ యాక్చువల్లీ డిజైన్ అవర్ నెట్వర్క్ అండ్ డిసైడ్ హౌ మెనీ మెషిన్స్ డు వి నీడ్, హౌ మెనీ ఐపీస్ వి నీడ్. ఇంకిప్పుడు మనకి ఒక ఐడియా వచ్చింది కాబట్టి యాక్చువల్‌గా అయితే సబ్‌నెట్ కాలిక్యులేటర్స్ కూడా ఉంటాయి ఆన్‌లైన్‌లో. సో, ఈ సబ్‌నెట్ కాలిక్యులేటర్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునే రేంజ్‌ని బేస్ చేసుకొని క్లాస్ ఏనా, క్లాస్ బీనా, క్లాస్ సీనా అండ్ హౌ డు యూ వాంట్ టు హ్యావ్ యువర్ ప్రిఫిక్స్ /16 ఆర్ /8 ఆర్ /24 ఏదో ఒకటి. ఈ కాంబినేషన్‌లో ఏదైనా వాడుకోవచ్చు. ఇలా మనం చెప్పినప్పుడు సపోజ్ /16 అని మనం అజూర్‌లో ఇచ్చిన సిరీస్ ఇచ్చి చూద్దాం. కాలిక్యులేట్ చేసి పెట్టు అని అడిగితే అది కాలిక్యులేట్ చేసి ఓవరాల్‌గా ఇదిగో 65,536 ఐపీ అడ్రెసెస్ ఉన్నాయి. మీకు ఫస్ట్ ఐపీ ఇదవుతుంది. లాస్ట్ ఐపీ ఇదవుతుంది. ఇదేమో బ్రాడ్‌కాస్ట్ ఐపీ. ఇది నెట్వర్క్ అడ్రెస్. దాన్ని బైనరీలోకి మారిస్తే ఇలా వస్తుంది. క్లాస్ వచ్చేసరికి బి క్లాస్. ఐపీ అడ్రెస్ టైప్ ప్రైవేట్ ఐపీ. అన్ని ఇన్ఫర్మేషన్ అంతా మనకి కాలిక్యులేటర్‌లో వచ్చేస్తుంది. సో, అదర్ దాన్ దట్ ఇఫ్ యూ like shuffle this to 100 maybe. Let's change this to 100 and calculate. Calculate చేసినప్పుడు 100 అనేది పబ్లిక్ ఐపీ కదా! ఆబ్వియస్‌లీ. ఈవెన్ దో ఇట్ ఈస్ /16 సేమ్ నంబర్స్ వస్తున్నాయి. 65,536 ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ 0-255 బట్ టైప్ ఆఫ్ ద ఐపీ ఈస్ పబ్లిక్. ఇది మనకు ఉపయోగపడుతుంది రియల్ టైమ్‌లో ఈ కాలిక్యులేటర్. ఇట్స్ బీన్ దేర్ సిన్స్ 20 years ఆల్మోస్ట్ నౌ.
20-25 ఇయర్స్ నుంచి ఉంది వెబ్సైట్ ఇది. నా కెరీర్ బిగినింగ్ నుంచి వాడుతున్నటువంటి వెబ్సైట్ అన్నమాట ఇది ఆల్మోస్ట్. సో క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఎన్ని ఐపీస్ వస్తాయి, టోటల్ నెంబర్ ఆఫ్ హోస్ట్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డివైసెస్. అదే ఒకవేళ మనం /17 ఇచ్చామంటే కనుక హాఫ్ వస్తాయి, 32. ఈ క్యాలిక్యులేషన్ని అజూర్ మనకి సింపుల్గా చేసి ఇచ్చేస్తుంది, ఇక్కడ చెప్పేస్తుంది ఇక్కడ ఆటోమేటిక్లీ. రైట్, సో దట్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ అబౌట్ ఐపీ అడ్రసెస్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. సో తర్వాత మనకి ఒకవేళ సపోజ్ నేను /24 తోటి నేను మన వీనెట్ని క్రియేట్ చేసేసాను. ఇప్పుడు నాకు అలౌ చేస్తుంది నేను మార్చుకోవడానికి నాకు నచ్చినట్టు, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కనెక్టెడ్ డివైజెస్, 0 కనెక్టెడ్ డివైజెస్. ఒక వర్చువల్ మిషన్ని ఈ వీనెట్కి ఎలా కనెక్ట్ చేస్తాం అంటే, విఎం క్రియేట్ చేసేటప్పుడు ఆ డిప్లాయ్మెంట్లో మనకి దీన్ని ఏ వీనెట్లో ప్లేస్ చేస్తారు అనే క్వశ్చన్ కూడా ఉంటుంది మనకి. ఏ వీనెట్కి ట్యాగ్ చేస్తారు అనే క్వశ్చన్ కూడా ఉంటుంది అనమాట నెట్వర్కింగ్ ఆప్షన్స్లో. సో వన్స్ వీ డిసైడ్ విచ్ నెట్వర్క్ టు బి అటాచ్డ్, అప్పుడు అది ఇక్కడ కనెక్టెడ్ డివైజెస్లో కనిపిస్తుంది బేసిక్గా. సో ఈ కనెక్టెడ్ డివైజెస్లో కనిపించినటువంటి ప్రతి డివైస్కి కూడా ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ అనేది మనం డిఫైన్ చేసినటువంటి ఈ రేంజ్ నుంచి అలొకేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి మనం ఒక మిషన్ని క్రియేట్ చేసేస్తే ఈ బాక్స్ గ్రే అవుట్ అయిపోతుంది. యూ కాంట్ చేంజ్ ఇట్ ఎనీమోర్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, ఆ మొత్తం వర్చువల్ మిషన్స్ అన్నిటిని మళ్ళీ డిలీట్ చేసేసి మొత్తం నెట్వర్క్ అంతా క్లియర్ చేసేసి అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి ఇది మార్చుకోవాలి. సో దట్స్ ఎన్ ఓవర్ హెడ్, చాలా చాలా కష్టమైన పని. ఎస్ మోహన్. Mohan, if you're speaking on mute, I believe. Can't hear you. Can you hear me అండి? Yeah. అడ్రస్ స్పేస్ ని ఎలా డిఫైన్ చేస్తామండి ఒకవేళ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినప్పుడు? అంటే మనకి అజూర్ రికమెండ్ చేస్తుంది వీనెట్ క్రియేట్ చేసేటప్పుడు నెక్స్ట్ అవైలబుల్ అడ్రస్ స్పేస్ ఏంటి. ఇప్పుడు సపోజ్ మనం 10.1.0.0/16 వాడుతున్నాం కదా. ఇఫ్ యూ గో అహెడ్ అండ్ క్రియేట్ వన్ మోర్ నెట్వర్క్, నెక్స్ట్ మనకి ఏది అవైలబుల్ ఉంది అనేది అజూర్ చూపిస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ టేక్ ఏ డెసిషన్. సో లైక్ if we create one more టెస్ట్ వీనెట్, ఈ రీజియన్లో ఆల్రెడీ 2 నెట్వర్క్స్ ఉన్నాయి. సో మనకి ఏం చేస్తుందంటే నెక్స్ట్ అవైలబుల్ 10.1.0.0 వాడేసాం కాబట్టి నెక్స్ట్ అవైలబుల్ ఇది ఉందని చెప్తుంది అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ సమ్ డిఫరెంట్ లొకేషన్ ఆల్సో ఇట్ విల్ గివ్ యూ ద రికమెండేషన్. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ వచ్చే సిచ్యువేషన్ ఉంటే ఇక్కడ చెప్పేస్తుంది దిస్ అడ్రస్ స్పేస్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ యూటిలైజ్డ్ అని చెప్పి. సపోజ్ 1 ఇచ్చాను, 1 ఇస్తే ఏం చెప్పింది, అడ్రస్ స్పేస్ విత్ దిస్ ఓవర్లాప్స్ విత్ ద అడ్రస్ స్పేస్ ఆఫ్ ద వర్చువల్ నెట్వర్క్ వీనెట్ 10. ఆల్రెడీ దానికి వాడుతున్నారు మీరు, ఓవర్లాప్ అవుతుంది, యూజ్ ఎ డిఫరెంట్ అడ్రస్ స్పేస్ అని చెప్తుంది అనమాట. సో మనం ఆల్రెడీ అలొకేట్ చేసుకున్న అడ్రస్ స్పేస్ని అజూర్ రికార్డ్స్లో పెట్టుకుంటుంది కాబట్టి నెక్స్ట్ ఉండేదాన్ని మనకు చూపిస్తుంది ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు నెక్స్ట్ అవైలబుల్ ఉన్నదాన్ని. మన క్యాల్కులేషన్ ఏంటంటే /8 ఇవ్వాలా, 16 ఇవ్వాలా, 24 ఇవ్వాలా, లేకపోతే అదర్ నెంబర్ ఏదన్నా ఇవ్వాలా అంటే 8 అలో చేయరు, ఏ క్లౌడ్లోనే అలో చేయరు, బికాస్ దట్ విల్ బి లైక్ 1 crore డివైజెస్ కదా. సో 8 అలో చేయరు, స్టార్టింగ్ 16 ఉంటుంది ఏ క్లౌడ్లో అయినా సరే. దిస్ ఈస్ హౌ ఇట్ రికమెండ్స్. ఎస్ రామ్. అది వర్చువల్ మిషన్స్ క్రియేట్ అవుతున్నాయి కదండి. యా, మీకు ఐపీస్ అలొకేట్ అవుతాయా లేకపోతే అది మన చాయిస్. మనకు కావాలంటే పబ్లిక్ ఐపీ అలొకేట్ చేసుకోవచ్చు. ఐ మీన్ అంటే అన్ని ఐపీస్ రిజర్వ్ చేసాం కాబట్టి ఆ వర్చువల్ మిషన్స్ కి సో డైనమిక్ గా ఐపీస్ అనేది అసైన్ అవుతుందా లేక మనం అసైన్ చేయొచ్చు? డైనమిక్ గానే మన రేంజ్ అడ్రస్ స్పేస్ నుంచి డైనమిక్ ఐపీ అలొకేట్ అవుతుంది. సో పర్టికులర్ వర్చువల్ మిషన్ కి ఐపీ అలొకేషన్ చేయాలనేది పాసిబుల్ ఉంటుందా? ఉంటుంది, స్టాటిక్ గా కూడా చేయొచ్చు. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. వి డిస్కస్ అలాంగ్ లైక్ మనం అన్ని కవర్ చేస్తాం అది. సో నెక్స్ట్ టాపిక్స్ లో చూపిస్తాం హౌ ఇట్ హ్యాపెన్స్ అనేది. సో ఈ రేంజ్ నుంచే ఐపీస్ వస్తూ ఉంటాయి అన్నమాట.
ప్రతి మెషిన్కి కూడా ఈ రేంజ్ నుంచే ఐపీస్ వస్తూ ఉంటాయి. సో కనెక్టెడ్ డివైసెస్ ఒక్కసారి మన కనెక్టెడ్ డివైసెస్ అపియర్ అయిపోతే దెన్ వీ కాంట్ చేంజ్ దిస్ అడ్రస్ స్పేస్. ఇది గ్రే అవుట్ అయిపోతుంది, డిజేబుల్ అయిపోతుంది, మోడిఫికేషన్ అలౌ చేయదు ఇంకా. అప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్ చాయిస్ ఏంటంటే యూ కెన్ గో అహెడ్ అండ్ యాడ్ వన్ మోర్ అడ్రస్ స్పేస్ ఇక్కడ /16 అని చెప్పి. సో దట్ అనదర్ 65,000 విల్ బి గివెన్ టు యూ. ఇది మనకి అజూర్లోనే కనిపిస్తుంది ఇట్లా ఎక్స్టెండ్ చేసుకునే ఆపర్చునిటీ వేరే క్లౌడ్స్లో కనిపించదు. అంటే ఒకవేళ మనకున్న ఐపీ అడ్రసెస్ ఎగ్జాస్ట్ అయిపోయి మళ్ళీ కొత్త వీనెట్ క్రియేట్ చేయకుండా ఉన్న దాంట్లోనే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇంటర్నల్గా ఉండే రౌటింగ్ అంతా అజూరే చూసుకుంటుంది. సో వీ కెన్ ఎక్స్టెండ్ యాక్చువల్ లాస్ట్ ఐపీ తర్వాత 10.2 నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ఆ పాసిబిలిటీ మనకు ఉంటుంది. ఇది అడుగుతారు ఇంటర్వ్యూలో డెఫినెట్లీ, హౌ డూ యూ ఎక్స్టెండ్ యువర్ అడ్రస్ స్పేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాస్టెడ్ అని చెప్పి. మనకి ఆపర్చునిటీ ఉంటుంది, సెకండ్ అడ్రస్ స్పేస్ థర్డ్ అడ్రస్ స్పేస్ యాడ్ చేసుకోవచ్చు. ఎస్ రాము. ఇప్పుడు ఆ 10 సిరీస్ లో 10.1.0.1 అక్కడ మనకి 255 ఐపీస్ వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన విఎమ్స్ 300 విఎమ్స్ లో మనం ఐపీస్ యూజ్ చేసేది 255 ఆర్ 254. సో కమింగ్ టు రిమైనింగ్ విఎమ్స్ కి వేరే సిరీస్ స్టార్ట్ అవుతుంది, ఐ మీన్ 10.1.2.0. సో ఈ ఆల్ ఈఎమ్స్ అనేది ఒక నెట్వర్క్ అనుకుంటే వీటి కమ్యూనికేషన్ కి మనం రూటింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తామా ఆర్ రౌటింగ్ ఏం అక్కర్లేదు. ఇంటర్నల్ గా అజూర్ లో విత్ ఇన్ వీనెట్ కమ్యూనికేషన్ అది ఎలా అయినా సరే అలో చేస్తుంది అనమాట. అంటే ఆ రౌటింగ్ అంతా అజూరే చూసుకుంటుంది. వీ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. అడ్రస్ స్పేస్ మనం డిఫైన్ చేసిన అడ్రస్ స్పేస్ ఇది పేరెంట్ అడ్రస్ స్పేస్. ఇది ఈ పేరెంట్ అడ్రస్ స్పేస్ లో మనకి ఆ 10.1.0.0 10.1.1.0 ఈ కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఒక చిన్న నెట్వర్క్స్ కింద ఫామ్ అవుతాయి. వాటిని సబ్నెట్స్ అంటాం మనం. ఈ సబ్నెట్ టు సబ్నెట్ కమ్యూనికేషన్ అనేది బై డిఫాల్ట్ అలౌడ్ అనమాట అజూర్లో. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇది ఒక నెట్వర్క్, ఇది ఒక చిన్న నెట్వర్క్ 10.0.1.255. దీని తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ మనకి 10.0.2.0 స్టార్ట్ అవుతుంది అండ్ తర్వాత 10.0.2.255. సబ్సిక్వెంట్లీ ఇంకా రెస్ట్ ఆఫ్ ద నెట్వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి 10.0.255.0 అండ్ ఫైనల్ ఇది 10.0.255.255. ఇప్పుడు ఈ ఉన్నటువంటి సిరీస్ ఏదైతే ఉందో కంప్లీట్లీ 10.1.0.0/16 దీని లోపల ఉండేటటువంటి రేంజెస్ ఇవన్నీ మళ్ళీ కంప్లీట్లీ మనం చిన్న నెట్వర్క్స్ కింద క్యాలిక్యులేషన్లో స్ప్లిట్ చేస్తున్నాం అంతే. బట్ ఓవరాల్గా వీటన్నిటికీ పేరెంట్ ఇదే కదా. అంటే విచ్ మీన్స్ ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్కి సంబంధించినవే. ఈవెన్ దో వీఆర్ స్ప్లిట్టింగ్ అప్ యాజ్ ఏ స్మాల్ నెట్వర్క్, ఇవన్నీ all these ranges will fall into this particular parent range. అప్పుడు వాటికి రౌటింగ్ అక్కర్లేదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ మనం ఇలా క్రియేట్ చేసుకుంటే అవి మల్టిపుల్ సబ్నెట్స్ కింద క్రియేట్ అయినప్పుడు అజూర్ వాటి మధ్య కమ్యూనికేషన్ ఆటోమేటిక్గా అలౌ చేసేస్తుంది. విత్ ఇన్ వీనెట్ కమ్యూనికేషన్ నో రెస్ట్రిక్షన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. విత్ ఇన్ వీనెట్ కమ్యూనికేషన్ ప్రైవేట్ కమ్యూనికేషన్, అది క్లోజ్డ్ కమ్యూనికేషన్. సో అది ఎప్పుడు కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండానే మనకు కావాలంటే మనం రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు తప్ప బై డిఫాల్ట్ అజూర్ విల్ అలో ద కమ్యూనికేషన్ బిట్వీన్ మల్టిపుల్ సబ్నెట్స్ ఆటోమేటికలీ. వేరే క్లౌడ్స్లో ఇప్పుడు AWSలో కూడా అలో చేస్తారు కమ్యూనికేషన్ని. OCI వచ్చేసరికి అలో చేయరు. సబ్నెట్ టు సబ్నెట్ కమ్యూనికేషన్ కూడా బ్లాక్డ్ ఉంటుంది అక్కడ బై డిఫాల్ట్. మనకు కావాలంటే ఓపెన్ చేసుకోవాలి కమ్యూనికేషన్. బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఓపెన్ ఉంటుంది అన్నమాట. యా మోహన్. అడ్రస్ స్పేస్ మనం ఒక బ్లాక్ ఇస్తున్నాం కదండి బై /16. అది ఎక్స్పైర్ అయినప్పుడు అంటే ఎగ్జాస్ట్ అయినప్పుడు యూ గివ్ ఏ డిఫరెంట్ బ్లాక్ ఆఫ్ ఐపీస్ కదండి. అప్పుడు మనం ఇంకొక రేంజ్ లో ఇస్తాం కదా. అప్పుడు రెండు ఎట్లా కమ్యూనికేట్ అవుతాయండి? అప్పుడు అది కూడా ఇంటర్నల్ రౌటింగ్ అజూరే హ్యాండిల్ చేస్తుంది. ఇంక మనకు సంబంధం లేదు యాక్చువల్లీ. వీ డోంట్ నీడ్ టు టేక్ వరీ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. ఈ అడ్రస్ స్పేస్ ఎప్పుడైతే మనం ఎక్స్టెండ్ చేస్తామో ఇంటర్నల్గా ఉండే రౌటింగ్ టేబుల్స్ అన్నీ అప్డేట్ అయిపోతాయి.
అండ్ దిస్ విల్ బి ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద కంటిగ్యూస్ అడ్రస్ స్పేస్ అనమాట. ఈ రెండింటి మధ్యన కమ్యూనికేషన్ ఆటోమేటిక్గా అలవ్ అయిపోతుంది డిఫరెంట్ నెట్వర్క్స్ అయినా కూడా. ట్రెడిషనల్ గా ఉండే కంప్యూటింగ్ లో రౌటర్ పెట్టాలి. ఓకే నార్మల్ ఫిజికల్ నెట్వర్క్స్ లో వాటిలో, మన ఆర్గనైజేషన్ నెట్వర్క్స్ లో వాటిలో రౌటర్ మ్యాండేటరీ. అక్కడ రౌటర్ లేకుండా రౌటింగ్ జరగదు. బట్ ఇక్కడ అవసరం లేదు రౌటింగ్, మనం చూసుకోకర్లేదు. ఓకే Yeah. థాంక్స్. That's a good question. Yeah. So let's take the questions and yeah, Vamshi. అండ్ ఇప్పుడు ఇక్కడ 10.1 అయిపోయింది కదా, 10.2 పెట్టినాం కదా అడ్రస్ స్పేస్ లో. సో 10 డాట్ కాకుండా మనం 172 198 అది కూడా allow చేస్తుంది. Yeah, yeah. అయితే సేమ్ అన్ని అందులో ఎన్ని ఐపీఎస్ వస్తాయన్న 172 అది అందులో కూడా అంతే, మనం చివరి ఏ నెంబర్ ఇస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అంతేనా? ఓకే ఓకే. /16 ఇస్తే /16 దట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ రేంజ్. ఓకే రౌటింగ్ అనేది అష్యూరే చూసుకుంటుంది. ఓకే, అంటే మనం లాస్ట్ 16 24 8 మీద డిపెండ్ అయి ఉంటది. యా, ఈ కాంబినేషన్ 16 కి పర్మిట్ 16 అని స్టిక్ అవటం కాదు. 16 17 ఇవ్వచ్చు, 18 ఇవ్వచ్చు. ఇట్స్ అప్ టు యువర్ నెట్వర్క్ సైజ్ అన్నమాట. అదే మనం ఎంత కావాలో అంత ఇచ్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అది సబ్నెట్ లో మనం సబ్నెట్స్కి వెళ్ళినప్పుడు సబ్నెట్స్ క్యాలిక్యులేషన్ లో విల్ సీ దట్. సో ఇప్పుడు నేను ఈ ఉన్నటువంటి మొత్తం అడ్రస్ స్పేస్ నుంచి ఒక చిన్న బ్లాక్ ఆఫ్ ఐపీస్ తీసుకున్నాను. 10.1.0.0/24 అని. అందులోకి నాకు 251 ఐపీస్ వచ్చాయి. ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ వన్ మోర్, నాకున్న పేరెంట్ బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్ ఆఫ్ ఐపీస్ ని పక్కకు పెడతాను. సో అజూర్ ఆటోమేటిక్లీ రికమెండ్ చేసింది నాకు 10.1.1.0/24 అవైలబుల్ ఉంది అని చెప్పి. I create this also. So then ఈ పర్టికులర్ బ్లాక్ లో 254 ఉంటాయి. ఇలా మనం 256 సబ్నెట్స్ క్రియేట్ చేయగలుగుతాం. దట్స్ వాట్ వీ క్యాలిక్యులేటెడ్, రైట్? సో 256 into 256. ఇప్పుడు నేను సింపుల్ గా /24 ఇచ్చాను కాబట్టి ప్రతి దాంట్లోనూ నాకు 256 ఐపీస్ వస్తున్నాయి. ఇలాంటి సబ్నెట్స్ నేను ఈ అడ్రస్ స్పేస్ లో 256 క్రియేట్ చేయగలను మొత్తం. అప్పుడు నాకు 65,536 ఐపీఎస్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఐ కెన్ యాక్చువల్లీ స్ప్లిట్ ఇట్ అప్ హౌఎవర్ ద వే ఐ వాంట్. ఈ 251 ఎందుకు చూపెడుతుంది, ఇంకా మిగిలిన ఐపీస్ ఎందుకు అయిపోయినాయి అనేది మన సబ్నెట్స్ టాపిక్ లో మాట్లాడుకుందాం. నెట్వర్క్ లో ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు? దానికి లిమిట్స్ ఏమి ఉండవు బేసిక్ గా. ఎనీ కైండ్ ఆఫ్ లిమిట్స్ that you wanted to know, Azure లిమిట్స్ అని ఒక డాక్యుమెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది సబ్స్క్రిప్షన్ లిమిట్స్. దీంట్లో మనకి ఎన్ని సబ్నెట్స్, ఎన్ని వీనెట్స్ పర్ సబ్స్క్రిప్షన్ ఆర్ పర్ మొత్తం ప్రతి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో లిమిట్స్ అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది, మనం మెమరైజ్ చేయడానికి కూడా ఉండదు. సో లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ నెట్వర్క్, మేబీ నెట్వర్కింగ్ లిమిట్స్. How many virtual networks per subscription? 1000 per subnet. Any subnets per virtual network ante 3000. Any peerings per virtual network ante 500. So these numbers will be changed randomly and increase అవుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి అట్లా. అండ్ యా మోహన్, అడ్రస్ స్పేస్ బ్లాక్ ఎగ్జాస్ట్ అయిందండి. అంటే ఇప్పుడు మనం క్లాస్ ఏలో ఇచ్చాము ఒకటి, మరి ఎక్స్టెండ్ చేసేటప్పుడు క్లాస్ బి లో కానీ క్లాస్ సి లో కానీ కూడా ఇవ్వచ్చా? ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం, ఇవ్వచ్చు. దట్ ఈస్ ఆల్సో అలౌడ్. అది వ్యాలిడ్ అయి ఉండాలి అంతే. ఇక్కడ మనకి టిక్ మార్క్ వస్తే చాలు. ఓకే, యూ కెన్ గివ్ ఇట్, నో ప్రాబ్లం. థ్యాంక్స్. All right, so another 15 minutes are there. Connected devices ante prati virtual machine or any other resource that is getting connected to our VNet will be reflected over here. Okay, so just oka chinna topic cover cheskundam and with that we'll wrap up and meet again on Monday. So subnet lo ila manam కావాలంటే నేను సబ్నెట్ 1 అన్నాను, 2 అన్నాను, లాస్ట్ వచ్చేసరికి సబ్నెట్ 255. సో దానికి నేను 255 సిరీస్ వాడుకుంటాను. దట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్. అండ్ ఇక్కడ చిన్న మెసేజ్ ఉంది ఒకటి,
available IP addresses are 251, 5 Azure reserved IP addresses. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్వ్యూలో అడుగుతారు. అలాగే మనకు రియల్ టైంలో చేసేటప్పుడు ఈ క్యాలిక్యులేషన్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ప్రతి సబ్నెట్లోనూ కూడా ఒక 5 IPs Azure రిజర్వ్ చేసుకుంటుంది ప్రతి సబ్నెట్లో, నాట్ ఎట్ ద VNet లెవెల్ ఐఎమ్ టాకింగ్. VNet అడ్రస్ స్పేస్లో 5 IPs కాదు, సబ్నెట్ లెవెల్లో 5 IPs. అంటే ఇక్కడ మనకున్న క్యాలిక్యులేషన్లో 256 సబ్నెట్స్ క్రియేట్ చేస్తే ఇంటూ 5 ఈచ్ సబ్నెట్ అంటే 1280 IPs అజూర్ కోసమే కావాలి. మనకి ఎంత ఇచ్చారు ఓవరాల్గా మనకి ఇచ్చిన ఐపీస్ ఎన్ని? 65,536 మైనస్ 1280 అజూర్ వాడుకునేవి తీసేయగా మిగిలినవి మనకి ఉపయోగపడే ఐపీస్. సో వీ నీడ్ టు కన్సిడర్ దిస్ రిజర్వ్డ్ ఐపీస్ ఆల్సో, లేకపోతే క్యాలిక్యులేషన్ తప్పుతుంది. మనం వీటిని కూడా ఇంక్లూడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే నిజంగా అలాంటి పరిస్థితి వచ్చేస్తే మనకి ఇంకా ఐపీ అడ్రసెస్ ఉండవు, ఎందుకంటే అజూర్కి కావాలి కొన్ని ఐపీస్. ఎందుకు వాడుతుంది అజూర్ ఆ ఐపీస్ని అంటే ప్రతి రేంజ్ నుంచి, ప్రతి సబ్నెట్ నుంచి కూడా ఒక 5 ఐపీస్ని తీసి పెట్టుకుంటుంది. దానికి ఒక పర్పస్ ఉంటుంది అనమాట. సో లెట్ us సే ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి రేంజ్ ఇది. ఈ రేంజ్లో ఒక 4 ఐపీస్ 5 ఐపీస్ రిజర్వ్ అయినాయి. ఏమేమి ఐపీస్ రిజర్వ్ అవుతాయి అంటే 10.1.0.0, 10.1.0.1, 10.1.0.2, 10.1.0.3, 10.1.0.255. ఈ 5 ఐపీస్ రిజర్వ్ అవుతాయి. యాక్చువల్లీ ట్రెడిషనల్ నెట్వర్క్లో కూడా ఫస్ట్ అండ్ లాస్ట్ ఐపీస్ని వాడరు. ఫస్ట్ ఐపీనేమో నెట్వర్క్ని రిప్రజెంట్ చేయడానికి వాడతారు, నెట్వర్క్ నెంబర్ అంటారు దీన్ని. లాస్ట్ ఐపీనేమో బ్రాడ్కాస్ట్ ఐపీ అంటారు. ఈ ఐపీస్ని ఏ డివైస్కి అసైన్ చేయడానికి ఉపయోగపడవు ఇవి. ట్రెడిషనల్గా కూడా ఫిజికల్ నెట్వర్క్స్లో, ఆన్ ప్రిమైసెస్ నెట్వర్క్స్లో కూడా వీటిని వాడరు. అజూర్లో ఎక్స్ట్రాగా ఇవి రిజర్వ్ అవుతున్నాయి. ఫస్ట్ ఐపీ వచ్చేసరికి డిఫాల్ట్ గేట్వే, అండ్ DNS సర్వర్ 1, DNS సర్వర్ 2. ప్రతి సబ్నెట్లోనూ రిజర్వ్ అవుతున్నాయి ఇవి. రిమెంబర్ దట్ ఇట్స్ నాట్ ఎట్ ద VNet లెవెల్. అందుకనే మనకి 256 ఐపీస్ ఓవరాల్గా అయితే -5 చేసి 251 యూజబుల్ అవైలబుల్ ఐపీస్ అంటున్నాడు. ఇక్కడ ప్రతి దాంట్లోనూ ఒక 5 ఐపీస్ పక్కకు పోతున్నాయి. సో మనం చేసేటప్పుడు క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు వెన్ యూ డిసైడ్ ఫర్ ద అడ్రస్ స్పేస్, సపోజ్ నేను ఇలా కాదు, ఐ వాంటెడ్ టు హ్యావ్ 1000 ఐపీస్ అనుకున్నాను. నాకు 1000 ఐపీసే కావాలంటే మేబీ ఐ విల్ చూస్ సంథింగ్ లైక్ 23 ఆర్ 22లో 1000 ఐపీస్ వచ్చాయి. ఈ 1000 ఐపీస్ని మళ్ళీ నేను చిన్న ఐపీస్, చిన్న నెట్వర్క్స్ కింద క్యాలిక్యులేట్ చేసినప్పుడు ప్రతి నెట్వర్క్లోనూ 5 ఐపీస్ పోతే మనకి మిగిలే ఐపీస్ తగ్గిపోతాయి. అందుకని ఈ క్యాలిక్యులేషన్ కూడా ఈ పాయింట్ కూడా కన్సిడర్ చేసుకోవాలి మనం డిజైన్ చేసుకునేటప్పుడు. ఈ 5 ఐపీస్ ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు, 100% అడుగుతారు. హౌ మెనీ ఐపీస్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ అష్యూర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్నెట్. సో దీని అర్థం ఏంటి? మనం ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తే ఫస్ట్ విఎంకి వచ్చేటటువంటి ఐపీ 0.4. ఏ సబ్నెట్ అయినా తీసుకోండి, ఆ సబ్నెట్లో విఎంని ప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ అలొకేట్ ఐపీ అయ్యేటటువంటి ఐపీ 0.4 అనమాట. 4 నుంచి 254 మధ్యలో ఏ ఐపీస్ ఉంటే ఐపీస్ అన్నిటిని ఒక్కొక్క మిషన్కి అలొకేట్ చేసుకుంటూ వెళ్తుంది అష్యూర్ ఆటోమేటిక్లీ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఫిక్స్ ఇట్, ఆటోమేటిక్గా కాకుండా మాన్యువల్గా స్టాటిక్గా ఫిక్స్ చేద్దాం అనుకుంటే మనకి ఆప్షన్స్ కూడా ఉంటాయి ఫిక్స్ చేసుకోవడానికి. సో యూజబుల్ ఐపీ అనేది 4 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రతి సబ్నెట్లోనూ. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. అండ్ మనం ఇంకా డీటెయిల్డ్గా సబ్నెట్స్లో మనం డిస్కస్ చేసినప్పుడు విల్ డిస్కస్ అబౌట్ ఆల్ ద సబ్నెట్ ఆప్షన్స్.
నాట్ గేట్వే అంటే ఏంటి, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, రౌటింగ్ టేబుల్ అంటే ఏంటి, సర్వీస్ అండ్ పాయింట్స్ ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా. సో యా మోహన్. ఓకే, ఈ సబ్నెట్ లెవెల్లో రిజర్వ్డ్ ఐపీసీ ఉన్నాయి కదండి 5. అవును, వీనెట్ లో కూడా రిజర్వ్డ్ ఐపీసీ ఉంటాయా? అవసరం లేదు ఇంకా అక్కడ, ఎందుకంటే Okay. అల్టిమేట్లీ మనం సబ్నెట్ లోనే మెషిన్స్ ప్లేస్ చేస్తాం. అదే పాసిబిలిటీ అన్నమాట. అంటే మనం రిసోర్సెస్ ని ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం అలా ఫోర్స్ చేస్తుంది అజూర్. అన్ని ఒకే నెట్వర్క్ లో పెట్టుకోకుండా సింప్లిఫై చేసుకుని ఆర్గనైజ్, ప్రొడక్షన్ ఏమో దీంట్లో పెట్టుకుంటాం, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ దీంట్లో పెట్టుకుంటాం, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ దీంట్లో పెట్టుకుంటాం. అట్లా సెగ్రిగేట్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకి ఐడెంటిఫై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఏ మిషన్స్ ఏ ఐపీ రేంజ్ లో ఉన్నాయి అనేది. సో ఫర్ దాట్ పర్పస్ వీ క్రియేట్ సబ్నెట్స్. సబ్నెట్ క్రియేట్ చేయడం అనేది మ్యాండేటరీ. అందుకని ఇక్కడ మాత్రమే ఆ రిజర్వేషన్ ఉంటుంది, వీనెట్ లెవెల్లో ఉంటుంది. సో ఐపీ అడ్రస్, హోప్ ఐపీ అడ్రస్ క్యాలిక్యులేషన్ ఇస్ క్లియర్. సో జస్ట్ ఒకసారి మళ్ళీ ఒకవేళ ఏమైనా కన్ఫ్యూషన్ ఉంటే కనుక ఈ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఆల్సో నేను షేర్ చేసిన లింక్స్ని కూడా ఒకసారి వాచ్ చేస్తే ఇంకా 100% క్లారిటీ వచ్చేస్తుంది, హౌ ద థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ద రియల్ టైమ్ అనేది. సో ఇది తెలిస్తే మనకి చాలా సినారియోస్ ఐపీఎస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి, తర్వాత నేర్చుకునే సినారియోస్ కూడా కొన్ని. సో విల్ లెర్న్ దమ్ యాజ్ వి మూవ్ ఆన్. ఇంకెలాగో మనకి 10 minutes టైం ఉంది. సో నాట్ పాసిబుల్ టు కవర్ ఎనీ అదర్ టాపిక్ విత్ ఇన్ దిస్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఐ విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. అండ్ ఒకవేళ ఈ రోజుతో మనకి డెమో క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు కంటిన్యూ, కన్ఫర్మ్ మీ బిఫోర్ సండే ఈవినింగ్. సో సండే ఈవినింగ్ లోపు నాకు కన్ఫర్మ్ చేస్తే ఐ విల్ సెండ్ ద ఇన్వైట్ ఫర్ everyone who enrolls for the course. So half of the pay fee చేస్తే సరిపోతుంది సండే లోపు. And then we shall, if you have any concerns or anything as such, let me know over the WhatsApp. So we'll discuss about that. And from Monday, it will be a continuous class. సో ఈ వీక్ అయితే టెస్ట్ పబ్లిష్ చేయడానికి మన దగ్గర ఎక్కువ కంటెంట్ లేదు కాబట్టి ఈ క్వశ్చన్స్ కూడా నేను నెక్స్ట్ వీక్ టెస్ట్లో ఇంక్లూడ్ చేసి పబ్లిష్ చేస్తాను. అండ్ దెన్ we will continue as usual. So whoever is interested, just let me know before Monday to receive the invite. That's all it is. Any more questions as we have 10 minutes time? ఈ సబ్నెట్టింగ్ లో చరణ్ అన్న 24 యూజ్ చేస్తున్నారు కదా, అంటే బేస్డ్ అపాన్ మన రిక్వైర్మెంట్ దాన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు కదా 21 22. yes 16 తర్వాత ఏ నెంబర్ అయినా వాడచ్చు సబ్నెట్ కి. 16 అక్కడ ఆల్రెడీ వాడేసాం కాబట్టి అడ్రస్ స్పేస్ లో యూ కెన్ యూజ్ 17, స్టార్టింగ్ ఫ్రమ్ 17. లాస్ట్ వచ్చేది 29 I believe, లాస్ట్ వన్. బికాజ్ ఇక్కడతో 29 ఇస్తే ఏమవుతుందంటే ఓవరాల్ గా మనకు వచ్చే ఐపీస్ 8. అందులో 3 మనకి యూజబుల్ ఐపీస్ ఉంటాయి, 5 అజూర్ రిజర్వ్ చేసుకుంటుంది. 30 ఇస్తే ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ ఐపీస్ అయిపోతుంది అన్నమాట సిచ్యువేషన్. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. సో 0 ఐపీస్ ఉంటాయి యూజబుల్, ఉన్న ఐపీస్ అన్ని అజూర్ రిజర్వ్ అవుతాయి. సో /30 is not allowed in Azure till 29 you can use for a single subnet. అది వీనెట్ లో వాడడానికి కుదరదు కదా నెట్వర్క్ లో? కుదరదు. ఇప్పుడు ఒక సబ్నెట్ తీసుకున్నాము 24 ఇచ్చి 251 మిషన్స్ ప్లేస్ చేసినాం, ఇంకా 5 ఎక్స్ట్రా ఉన్నాయి మన దగ్గర. అది అందులో అంటే పెట్టడానికి కుదురుతుందా, లేకపోతే వేరే సబ్నెట్ తీసుకోవాలి? వేరే సబ్నెట్ క్రియేట్ చేయాలి. అసలు ఛాన్సే లేదు. ఛాన్స్ లేదు, ఎందుకంటే వన్స్ వీ క్రియేట్ ద సబ్నెట్ వీ కాంట్ చేంజ్ ఇట్ యాక్చువల్లీ. ఇది కూడా డిజేబుల్ అయిపోతుంది విఎమ్స్ ప్లేస్ అయిన తర్వాత. ఇప్పుడు ఇది ఎలా గ్రేడ్ అవుట్ ఉంది, దీన్ని ఎడిట్ చేయలేం నేమ్ని, అట్లనే ఇది కూడా మార్చడానికి ఉండదు. ఇంకా ఒకసారి విఎమ్స్ ప్లేస్ అయినాయి అంటే ఈ వాల్యూస్ డిజేబుల్ అయిపోతాయి, దెన్ యూ కాంట్ ఎక్స్టెండ్ ఇట్, మళ్ళీ రీక్రియేట్ చేసుకోవాలి సబ్నెట్ని. దెర్ ఈస్ అ పాసిబిలిటీ
వీ కెన్ మైగ్రేట్, అంటే ఒక సబ్నెట్ నుంచి ఇంకో సబ్నెట్కి మూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడో రియలైజ్ అయ్యి అన్నిటినీ కలిపి ఒకే సబ్నెట్లో పెడదామని చెప్పి సంథింగ్ లైక్ సబ్నెట్ 10 విత్ 25 యాజ్ ద ఆర్ 22 యాజ్ ద అడ్రస్ స్పేస్ ఇచ్చామంటే కనుక కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ చేసుకుని కరెక్ట్గా ఇస్తే అందులో 1000 ఐపీస్ వస్తాయి. సో సింగిల్ సబ్నెట్లో అన్ని వర్చువల్ మిషన్స్ ఉండాలనుకుంటే ఒక సబ్నెట్ నుంచి ఇంకో సబ్నెట్కి మూవ్ చేయొచ్చు విఎమ్స్ని. దట్ ఈస్ పాసిబుల్ కన్సోలిడేట్ చేసుకోవడానికి. బట్ ఒక్కసారి మనం క్రియేట్ చేసిన సబ్నెట్లో వర్చువల్ మిషన్స్ ప్లేస్ చేసిన తర్వాత అడ్రస్ స్పేస్ని అప్డేట్ చేయడానికి కుదరదు, ఇంకా ఇది కూడా డిజేబుల్ అయిపోతుంది. హై చరణ్. Yeah. మనకి వీనెట్ లో లీస్ట్ ఎంత వాడచ్చు? /27 29 అంత అంట వీనెట్ లో. అంటే అంత తక్కువ ఐపీస్ లో వీనెట్ క్రియేట్ చేయడం వాడచ్చు. అదే కదా, కొంతమందికి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ లో అడుగుతారు, అందుకే అడుగుతున్నాను. సో 5 దానికి వెళ్ళిపోతాయి కాబట్టి ఐ థింక్ 3 మ్యాక్స్ 3 కెన్ బి లాంచ్డ్. థాంక్స్. Sure. Okay then, so if there are no more questions, let's wrap up and meet again on Monday at 6 o'clock. Have a nice weekend, guys. Thank you so much for your participation.